విషయంలో వచ్చిన ఇక మనం ఏం చేయకూడదంటే చింతించే అవసరం మనకు ఉండకూడదు. ఆమె మొదటి విషయం చెప్తున్నా, ఇక్కడ చెప్పిన ప్రాముఖ్యమైన విషయం, మీ ప్రాణమును గూర్చి చింతించకూడదు. దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే మన ప్రాణాన్ని గూర్చి ఎప్పుడు కూడా మనం చింతించే పరిస్థితి ఉండకూడదు. అంటే మన ప్రాణం గూర్చి బాధపడే పరిస్థితి అస్సలు రాకూడదు మనకి. అది ఉండని అవసరం మనకి లేనే లేదు. ఎందుకంటే మన బయట అన్యజనులకున్న ఒక అర్థం ఉంటుంది, కానీ నిజ దేవుడైనటువంటి సజీవుడైనటువంటి శక్తిగినటువంటి సర్వలోకానికి సృష్టికర్త అయినటువంటి సర్వ మానవాళిని సృష్టించినటువంటి ఆ దేవుని కలిగిన మనకి మాత్రం మన ప్రాణం గూర్చినటువంటి చింత ఎట్టి పరిస్థితిలో కూడా మనకు ఉండని అవసరం లేనే లేదు. దాని గురించి దానికి ఏదైనా అవుతుందని కానీ, ఏదైనా అయిపోద్దేమో కానీ, ఏమైనా జరుగుతుంది కానీ చింత అంటే ఏది వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా కూడా చింతించేది అనేది మనలోకి రాకూడదు అసలు. ఒక విషయంలో ఒక పరిస్థితిని గురించి మనం ఆలోచించినప్పుడు దాని గురించి మనం ఎప్పుడు ఎక్కువగా బాధపడకూడదు, ఎక్కువగా కృంగిపోకూడదు. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ విషయం ఉన్నా కూడా దాని గురించి ఎక్కువ చింతించడం కానీ, ఎక్కువ ఆలోచించడం కానీ, ఎక్కువ బాధపడడం కానీ చేయకూడదు. మనం అంత బాధపడొద్దని దేవుడు చెప్తుంది. మీరు అసలు చింతింపనే కూడదు అన్నాడు దేవుడు. దాని పూర్తి అర్థం ఏంటంటే ఇక ఏ విషయంలో కూడా చింతింపకూడదు. అది నీ ప్రాణము గూర్చి అయినా కూడా చింత ఉండకూడదు. ఎందుకంటే మనిషికి ఎక్కువ ప్రాణ భయం ఎక్కువ ఉంటుంది. నాకేదైనా అవుతుందేమనేటువంటి భయం ఉంటుంది. ఏదైనా అయితే ఏంటి అనేటువంటి పరిస్థితి మనిషికి ఎక్కువ ఉంటుంది. అది తెలుసు కాబట్టి దేవుడు ముందే చెప్తుంటే మీరు ఆ విషయంలో చింతించొద్దు అని. ఎందుకంటే మన ప్రాణ, ఆత్మ, దేహములు దేవుని స్వాధీనంలో ఉంటాయి. ఆమేన్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే మన ప్రాణము, మన ఆత్మ, మన దేహం, ఈ మూడు కూడా దేవుని ఆత్మ స్వాధీనంలో ఉంచి, దేవుని ఆత్మ స్వాధీనాన్ని మీరి ఏది కూడా మన జీవితంలో జరగడానికి అవకాశం లేదు, ఉండదు కూడా. ఒకవేళ వచ్చినా కూడా మనం ఏం చేయాలంటే చింతించే స్థితిలోకి మనం ఎప్పుడు వెళ్ళని అవసరం లేదు. ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు, నీ ప్రాణం గురించి నువ్వు చింతొచ్చొద్దు అంటే నేనే చూసుకుంటా, నువ్వు చింతించాల్సిన అవసరం లేదు అని అర్థం. అది మొదటి విషయం. అందుకే ఆ ప్రాణం గురించి ఎప్పుడు భయపడొద్దు. లేదా నేను చనిపోతానని ఏం కానీ, ఎప్పుడైనా నాకు ఏదైనా అయిపోద్దేమో, సడన్గా నాకు తెలియకుండా నాకు ఏదైనా అవుతుందేమో, అప్పుడు ఏంటి నా పరిస్థితి, లేదా నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి అనే చింత ఎప్పుడు కూడా మనకు ఉండకూడదు. అది అవసరం లేదు. ఎప్పుడు కూడా నువ్వు దేవుని నమ్మిన బిడ్డవి, దేవుని కలిగి ఉన్నావు, దేవుని అనుసరిస్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని మనం గణపరుస్తున్నాం, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, వింటున్నాం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కనుక మన జీవితంలో ప్రాణాన్ని గురించి, మన ప్రాణానికి ఏమైనా అవుతుందేమో అనే చింత ఎప్పుడు అవసరం లేదు. అంటే ఏది వచ్చినా కూడా దాని గురించి ఆ చింత మనం పడని అవసరం లేదు. అంటే ఏదైనా అయినా అది ఆయనను దాటి మన దగ్గరికి రాదు. ఆమేన్. ఇది ఆయన బిడ్డలను, ఆయన దగ్గరికి వచ్చిన జనాంగానికి ఆ కొండ మీద ప్రసంగంలో దేవుడు చెప్తున్న ఆత్మ సంబంధమైన విషయం అది. ఇది ఆత్మ సంబంధమైన ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం అది. అందుకే మీరు చింతించకూడదు అన్నాడు. అంటే మనం చింతించడం దేవునికి ఇష్టం ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నువ్వు చింతించడం అనేది అస్సలు దేవుడికి నచ్చదు, ఇష్టం ఉండదు కూడా. అందుకే ఎక్కువగా నువ్వు దేని గురించి చింతపడకూడదు. ఆ చింత యావత్తు కూడా దేవునికే అప్పగించాలి, దేవుని చేతికి, ఆయన చేతిలో మనం పెట్టాలి. ఇక దాని గురించి మనం చింతించే పరిస్థితులకు వెళ్ళకూడదు. అది దేవుడు చెప్తున్న మొదటి విషయం. అంటే ప్రాణము గూర్చి ఎక్కువ మనిషికి ఉండేది దాని గురించే గనుక దేవుడు అదే క్లియర్గా చెప్తున్న, మీ ప్రాణము గూర్చి అయినను అన్నాడు. ఇక్కడ మీ ప్రాణము గూర్చి అయినను మీరు చింతించకూడదు అన్నాడు. ఇంకా మామూలు విషయాలు చెప్పుకోవాలంటే మెయిన్ ప్రాణం గురించి చింతించొద్దు అన్నాడు. తర్వాత ఆటోమేటిక్గా మనిషి సహజ జీవనంలో, జీవిత విధానంలో వచ్చే ప్రతి రెండోది ఏంటంటే నీ ఆహారము గురించి చింతించొద్దు అన్నాడు. అంటే ఏమి తిందమో దాని గురించి మనం చింతించకూడదు, బాధపడకూడదు అన్నాడు. ఎందుకంటే మనం ఏమి తింటామో, ఏమి తాగుతామో అనే దాని విషయంలో, మనం ఏమి తినాలో, ఏమి తాగాలో దేవుడు మనకి ఇస్తాడు. ఆ ఇచ్చిన దాన్ని బట్టే మనం ముందుకు నడవాలి. కానీ నేను ఏం తినాలో, ఏం తాగాలో దాని గురించి అంతగా మనం ఎక్కువ ఆలోచించే స్థితి కూడా మనకు అవసరం లేదు. కానీ నేటి దినాల్లో మీరు చూస్తే సమాజంలో ఎక్కువ మనుషులు ప్రాణం గురించి ఎక్కువ చింతించేవారు ఎక్కువ అయితే, అంటే వారికి ఉన్న బలహీనతను బట్టి, అనారోగ్యాన్ని బట్టి, వ్యాధిని బట్టి ఎక్కువ చింతించే వారు కొందరైతే, ఇంకో కొంతమంది ఎలాంటి వారంటే ఏం తినాలో దాని గురించి ఎక్కువగా విస్తారంగా ఆలోచించే వాళ్ళు చాలా ఎక్కువ మంది. ఇప్పుడు మనం చూస్తే నేను అసలు ఏం తినాలి, ఏ రోజు ఏం తినాలి అనే దాని గురించి ఎక్కువ ఆలోచించేవాళ్ళు చాలా ఎక్కువ. మీరు ఇప్పుడు చూస్తే ఈ ప్రస్తుతానికి ఇంకా నేటి దినాలు ఇంకా మరీ ఎక్కువ అయిపోయింది. ఏమి తినాలి, ఇప్పుడు మనిషి ఎక్కువ ఆలోచించే దేనికోసం తెలుసు, అసలు నేనేం తినాలి, నేనేం తింటే బాగుంటాను, ఏం తింటే ఆరోగ్యంగా ఉంటాను, ఏం తింటే బలంగా ఉంటాను, అనగా మనిషి తినే ఫుడ్ గురించి కూడా, తిండి గురించి కూడా, ప్రతిరోజు కూడా నేను ఏం తినాలి అనే దాని గురించి కూడా మనిషి
ఎక్కువగా ఆలోచించే స్థితిలు ఈ లోకంలో మనకు వచ్చేసినాయి. అందుకే దేవుడు ఈ మాట అప్పుడు యేసుక్రీస్తు కాలంలో చెప్పిన కొండ మీద ప్రసంగంలో మనుషులకి మాత్రం వర్తించేది కాదు. నేటి కాలంలో ఉన్న మనుషులు కూడా అది 100% ఇది వర్తించేటువంటి మాట. ఆమె ఎప్పటి కాలం అంటే దేవుడు ఏది మాట్లాడినా వర్తమాన భూత భవిష్యత్ కాలానికి సంబంధించినదై ఉంటుంది. దేవుడు ఏ విషయం మాట్లాడినా అంటే అప్పుడున్న వారితో దేవుడు మాట్లాడతాడు, గతించిన కాలంలో ఉన్న వారితో మాట్లాడుతూ ప్రస్తుత దినాల్లో ఉన్న వారితో కూడా దేవుడు మాట్లాడగలుగుతుంది. అది దేవుని మాటకున్న విలువ. అది ఒక తరానికే ఒక దానికి సంబంధించిన ఒక కాలానికి సంబంధించిన మాట కాదు దేవుని మాట. ఆయన మాట ప్రతి కాలానికి ప్రతి పరిస్థితులకి సంబంధించినదై ఉంటుంది దేవుని మాట. అందుకే ఈరోజు ప్రాణం గురించి మనం చింతించే పరిస్థితి మనకు అవసరం లేదు. దానికి ఏమీ కాదు, ఏమీ అవ్వదు. ఒకవేళ అలాగే పరిస్థితులు వచ్చినా నీవు దాన్ని ఏం చేయాలంటే వెంటనే దేవుని చేతికి దాన్ని అప్పగించాలి, దేవుని పాదాల చెంత పెట్టాలి. ప్రభువా, నా ప్రాణ పరిస్థితి లేదా నా పరిస్థితి ఇది, నా ఆరోగ్య పరిస్థితి లేదా నాకున్నటువంటి బలహీనత ఇది అని దాని గురించి నువ్వు చింతించడం కాకుండా ఆ చింతను ఆ బాధను తీసుకెళ్ళి దేవుని ఎదుట పెట్టగలిగితే ఇక దాని గురించి నువ్వు చింతే అవసరం లేదు. అది ఎప్పుడు ఎలా ఉండాలో ఎలా నడిపించాలో అది దేవుడే నడిపిస్తాడో. ఆమేన్. అందుకని అవన్నీ చింత ఉండకూడదు. గుర్తుపెట్టు, మనం ఈ మాటలు వింటూ కూడా నువ్వు చింతించే స్థితి కలిగి ఉంటే కనుక వ్యర్థమే మన ఆత్మీయ స్థితి అని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చెప్తున్న ఆత్మ సంబంధించిన ఏంటంటే ఏదైనా కావచ్చు మనం ఎప్పుడు కూడా ధైర్యంగానే ఉండాలి, కానీ ధైర్యాన్ని కోల్పోకూడదు. ఏ పరిస్థితి అయినా కూడా చింతించే అవకాశం మనకి ఇవ్వకూడదు. మనకున్న బలహీనతలను కూడా అది నీ ప్రాణం గురించి నువ్వు ఎప్పుడు చింతించదు, అధైర్యపడద్దు, భయపడని అవసరం అసలే లేదు. నీ ప్రాణం ఎప్పుడు పోవాలో, ఎప్పుడు తీసివేయబడాలో, ఎప్పుడు దాన్ని తొలగించాలో, ఎప్పుడు తీసుకోవాలనేది దేవుని ఆధీనంలో ఉంది కనుక అది మనకు సంబంధించింది అస్సలు కానే కాదు. హల్లెలూయా. అందుకే ప్రాణము గురించి మనం చింతించిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతి విషయాన్ని మనం చేయవలసింది ఒకటే, ఏ పరిస్థితి వచ్చినా దాన్ని దేవుని చేతిలో పెట్టేయాలంతే. ప్రభు పరిస్థితి ఇది, దీన్ని నీ చేతికి అప్పగిస్తున్నా, నీవే నడిపించు, దట్స్ ఆల్, అంతే, ఇంకేం కాదు నేను చెప్పే విషయం. దేవుని వాక్యం కూడా మనం బోధించే విషయం కూడా అదే. అందుకే దేవుడు మీరు చింతింపనే కూడదు, అది ఏ విషయమైనా. అందుకే ఆ చింతను దేవుని మీద వేయగలగాలి. అది చేయలేనోడే చింతిస్తాడు. ఆ చింతను ఆ బాధను దేవుని మీద వేయలేనివాడు, అది వేయడం కూడా చేత కానివాడు చింతించాలి. అది వేయడం కూడా దానికి అర్థం కానివాడు బాధపడాలి. కానీ అది ఆ చింతను ఆ బాధను దేవుని మీద వేయగలిగిన వాడు, దేవుని చేతికి అప్పగించగలిగేవాడు చింతించడో, బాధపడడో, కృంగిపోడో, నీరసించిపోడో, తల్లడిల్లిపోడో, కలవరపడడో. అందుకే నీవు దేని విషయంలో బాధపడుతున్నావో మనకు తెలియదు, కానీ నీ వింటున్న ఈ మాటలను బట్టి, ఈ వాక్యాన్ని బట్టి నీ అనుదిన జీవితంలో ఒకవేళ నీ ప్రాణము గూర్చిన చింత నీకుందేమో, భయం నీకుందేమో, ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ ప్రాణం గురించి కూడా నీకేదైనా అవుతుందేమో అనే భయం కూడా నీకు అవసరం లేదు. నీకు ఏదైనా అవుతుందేమో అని ఏ విషయంలో నీకు అనిపిస్తుందో అదే విషయాన్ని దేవుని చేతిలో పెట్టేసి దేవుని చేతికి అప్పగించి, ప్రభా ఈ విషయంలో నీవే నన్ను నడిపించు అనగలిగితే ఇక ఆ విషయంలో నువ్వు ఎన్నడూ ఎప్పుడు కూడా ఏ రోజు కూడా బాధపడే అవసరం నీకు లేనిది, దాన్ని తీసి పక్కన పెట్టవచ్చు. ఆమేన్. రెండోదిగా, నువ్వు తినేదాని గురించి ఎక్కువ ఆలోచన చేయకండి. ఎప్పుడు కూడా నువ్వు తినే ఆహారం గురించి కానీ తిండి గురించి కానీ ఎక్కువ నువ్వు ఆలోచన చేయకండి. ఎందుకంటే అది నీకు అవసరం లేని పని. ఎందుకంటే నీకున్నదే నువ్వు వండుకుని తిను, నీకున్నదే కలిగి ఉండు, నీకున్నదే తాగు, అంతవరకే. దేవుడు ఇస్తే నువ్వు ఏదైనా తిను, ఏదైనా తాగు. కానీ దాన్ని ప్రత్యేకంగా తినడం కోసమే, తాగడం కోసమే పర్టికులర్గా నువ్వు దాన్ని టైం కేటాయించిన అవసరం మన జీవితంలో లేనే లేదు. దానికోసం ఒక గంట కూర్చుని ఆలోచించి పెన్ను తీసుకుని ఏం తినాలి, మొదట ఏమి వెరైటీలు వండుకోవాలి, ఏం వండుకొని తింటే బాగుంటుంది, ఏది ఫ్రై చేసి తింటే బాగుంటుంది, ఏది పులుసు వండుకు తింటే బాగుంటుంది, ఏది మామూలుగా వండుకు తింటే బాగుంటుంది, ఎంత అవసరం లేదు తిండి కోసం. అంటే తిండి గురించి ఆలోచించే మనుషులు ఎక్కువ ఉన్నారు ఈ రోజుల్లో. అందుకే నేను చెప్తున్నా, ఈ రోజులు అన్నిటికంటే ఎక్కువ ఇదే అయిపోయింది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎవరింటికైనా వెళ్ళండి, ఏ పరిస్థితిలోకి వెళ్ళండి, ఎక్కువ ఏం తినాలా అని గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అలా ఆలోచించే చేసుకుని తినగలిగేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అవసరం లేదు. ఎప్పుడు ఏ టైంలో నీకు ఏది అనుకూలంగా ఉంటే దాని తినొచ్చు, పెద్ద ఇబ్బంది కాదు. కానీ దాని గురించే ఏమి తినాలా, ఏమి తాగాలా, ఏమి ధరించుకోవాలా దేవుడు క్లియర్గా చెప్తున్న ప్రతి మాట. ప్రాణం గురించి చింతించకూడదు. రెండవది, నీ ఏమి ఆహారం తినాలో, ఏమి తిందుమా అని నువ్వు చింతించే పరిస్థితి నీకు ఉండకూడదు. ఎందుకంటే ఈరోజు వాస్తవంగా ఆ తిండిని బట్టే రోగాలు వస్తున్నాయి. ఎక్కువ మనుషులకు వచ్చేదే తినే తిండిని బట్టే వచ్చేది రోగాలు కూడా. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పే ఏ విషయాలు ఇది తినకూడదు, ఇది తినాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా చెప్పేది అదే. మన ఇంట్లోకి వచ్చి ఆలోచించినా అదే. అనుదిన జీవితంలో ఆలోచించేది అదే. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా అదే, ఫుడ్డు తినేది. కనుక ఇది మనిషి ఆలోచిస్తాడన్న విషయం దేవుడికి ఎప్పుడో తెలుసు. నేను చెప్పేది అది.
వీటి గురించి మనిషికి మెయిన్ ప్రాముఖ్యత వీటికి ఇస్తాడో, మనిషి ఇచ్చే పరిస్థితులు వస్తాయి ఈ భూమి మీద అని దేవుడు తెలుసు కనుక ఆ రోజే ఆత్మ సంబంధంగా చెప్పిన మాట, ఆయన కొండ మీద చేసిన ప్రసంగం అంతా కూడా ఆత్మ సంబంధమైన విషయాలు. అందుకే ఆత్మ సంబంధమైన విషయాలు మొదలెడతాడు. ఆత్మ సంబంధమైన వారు దీనులు, ఆత్మలో దీనులైన వారు ధన్యులు అనేటువంటి మెసేజ్ అనేది అక్కడ స్టార్ట్ చేస్తే దేవుడు అనేక విస్తారమైన మాటలు మాట్లాడతాడు. తన రాజ్యం కోసం, పరలోకం కోసం, ఆత్మీయ జీవితాల కోసం, విశ్వాసం కోసం, దేవునిలో బ్రతికే వారి కోసం అన్ని విషయాలు దేవుడు చాలా క్లియర్గా మాట్లాడతాడు. ఇవన్నీ నిజంగా మనకు మైండ్లో ఉంటే, ఆలోచనలో ఉంటే, మన హృదయంలో ఉంటే అప్పుడు మనం దేనికి బాధపడాలి, దేనికి బాధపడకూడదు, దేనికి ఆలోచించాలి, దేనికి ఆలోచించకూడదు అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని బట్టే మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఆయన మాటను బట్టి, వాక్యాన్ని బట్టి మనం ముందుకు అడిగేస్తే నీకు ఏది సమస్య కాదు, ఏది ప్రాబ్లం కాదు. దేవుని మాటను కాకుండా ఇక నీ సొంత నువ్వు ఎన్ని ఆలోచన చేస్తే అది నీకు చింతగాను, విచారంగాను, బాధగాను, కృంగిదలగాను, అది వేరే రకంగాను మనకు అవుతుంది. కానీ అలాగ అవ్వకుండా ఉండాలంటే ఒకటే దేవుడు మనకు చెప్తున్న విషయం, దేని గురించి మీరు చింతింపబడే పరిస్థితులకు వెళ్ళని అవసరం నీకు మనకి లేనే లేదు. ఆమేన్. మీరు చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయం దేవుడు చెప్తున్నటువంటి విషయం, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, వీటి విషయంలో అసలు నీకు చింత అవసరం లేదు. 3వది, నీ ప్రాణము గూర్చేనను నీవు చింతించకూడదు. 4వది, మీరు ఏమి ధరించుకోవాలని నీ దేహమును గూర్చి కూడా చింతించకూడదు. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అన్నాడు. అంటే నువ్వు ధరించే వాటికంటే నీ దేహము గొప్పది అని అర్థం. నీ ప్రాణం ఏమవుతుందని ఆలోచించకంటే ఆ ప్రాణాన్ని కాపాడుతున్న, ఆ ప్రాణం మీద అన్ని అధికారాలు కలిగినటువంటి దేవుడు గొప్పవాడు. ఆ ప్రాణం గొప్పది. ప్రాణం ఎందుకు గొప్పదంటే అది పెట్టింది దేవుడు గనుక. ఆమేన్. ప్రాణం గొప్పది కాదా అన్నాడంటే ప్రాణం పెట్టింది మనం పెట్టుకోలేదు, దేవుడు పెట్టింది కనుక అది చాలా గొప్పది, అది ఆయన చేతిలో ఉంది. రెండోది, దేహం గొప్పది కదా, దేహం చాలా గొప్పది, దేవుడు మనకి ఇచ్చింది. ఎందుకంటే ఆ దేహము కూడా దేవుడే మనకు అనుగ్రహించాడు గనుక. హల్లెలూయా. ఆ దేహం కూడా దేవుడే మనకి ఇచ్చాడు, దేవుడే మనకు అనుగ్రహించాడు కనుక అది చాలా ఉన్నతమైంది, అది చాలా గొప్పది అని అర్థం. ఈ రెండు చాలా విలువైనవి. వాటి గురించి ఆలోచించే అవసరత మనకంటే ఎక్కువగా మనం నమ్మిన దేవునికి ఉంది. చెప్పలు కూడా దేవుని మైపర్దాం, అది విషయం. ఎందుకంటే ఇవి మనం తెచ్చుకునే కాదు, మనం సంపాదించుకునే కాదు, మనం కూడబెట్టుకునే కాదు. ఇది దేవుడే దేహం ఇచ్చి ఆ దేహంలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఆమేన్. అందుకు అవి గొప్పవి. రెండిటి బాధ్యత నీకంటే ఎక్కువ దేవునికే ఉంటుంది, మనకంటే ఎక్కువ దేవునికి ఉంటుంది కనుక వాటి గురించి మనం ఆలోచించిన అవసరం లేదు, దేవుడే ఆలోచిస్తున్నాడు కనుక నీవు చింతించిన అవసరం మనకు లేదు. ఈ సత్యము గ్రహిస్తే క్రైస్తవుడు నీ జీవితంలో నీ ప్రాణానికి ఏదో అవుతుందనే భయం నీకు ఎప్పటికీ ఎన్నటికీ ఉండే అవసరమే లేదు. ఏదైనా అవుతుందనే ఆ పరిస్థితి ఒకవేళ వచ్చినా అప్పుడు నువ్వు చేయవలసింది ఒకటే, ఆ పరిస్థితిని దేవుని చేతికి అప్పగించేయి, నువ్వు మనశ్శాంతిగా ఉండు. హల్లెలూయా. అది ఇది నేర్చుకుంటే నీ అనుదిన జీవితంలో నువ్వు ఎంతవరకైనా దేవుని చేతిలో ఉన్నంత వరకు బ్రతుకుతావు. ఆమేన్. దేవుని చేతిలో ఉన్నంత వరకు ముందుకెళ్తావు. ఈ మధ్యలోనే నువ్వు భయపడినా, కృంగిపోయినా, చింతించినా, మీరు చూడండి ఇక్కడ బైబిల్లో ఇంకా అదే 6వ అధ్యాయం, మత్తయి సువార్త అదే 6వ అధ్యాయంలో దేవుని వాక్యం 27వ వచనం చదవండి. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు. చాలు. ఇక్కడ ఒకవేళ నువ్వు చింతిస్తే, బాధపడితే, లేదా ఆ విషయం గురించి నువ్వు బాగా జుట్టు పట్టేసుకుని ఆలోచించి అసలు ఏం చేయాలా, ఏం చేస్తే ఏం జరిగిద్ది, అప్పుడు నేను ఏం చేయాలని కొంతమంది చాలామంది దాని గురించి విస్తారంగా భయంకరంగా ఆలోచించి దానివల్ల మళ్ళీ ఇంకో రోగం వస్తుంది. ఏంటది? హెడ్ఏక్ వస్తుంది. అలా ఎక్కువ ఆలోచించడం వల్ల, ఎక్కువ చింతించడం వల్ల, ఎక్కువ బాధపడి వల్ల, ఎక్కువ ఒకే విషయం గురించి నువ్వు అత్యధికంగా ఆలోచనలోకి వెళ్ళిపోవడం వల్ల కొంతమందికి హెడ్ఏక్ వస్తుంది, తలపోటు స్టార్ట్ అవుద్ది, నరాలు వీటెక్కిపోతాయి, కొంతమంది డిప్రెషన్లోకి. అందుకే దేవుడు అన్నాడు, చింతించిన వాళ్ళు ఎవడైనా తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొనగలడా. ఇప్పుడు మీరు చెప్పండి సమాధానం. నిజంగా నువ్వు చింతించడం వల్ల, పోనే నీకున్న బాధ మాకు తెలియదు, నాకు కొంతమంది అంటారు నా బాధ నీకేం తెలుసు అంటారు, మా కష్టం నీకేం తెలుసు అంటారు, అసలు మా ఇబ్బంది మీకేం తెలుసు, అది పడితే తెలుస్తుంది అంటారు. ఓకే, నేను ఒప్పుకుంటాను. కానీ వాస్తవమే. మనం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం, దేవుని వాక్య ప్రకారంగా ఆలోచిద్దాం. నా బాధ నీకేం తెలుసు, నా ఇబ్బంది నీకేం తెలుసు, నా నొప్పి నీకేం తెలుసు, నీకు వస్తే తెలుస్తుంది అనేటువంటి మాటలు మనం వింటాం కదా, అది వాస్తవమే. నీ బాధ
మన తోటి మనిషికి తెలియదు, అది నీకు వచ్చేది నీకే తెలుస్తుంది, నువ్వు అనుభవిస్తున్నా కనుక అది కరెక్టే. ఇప్పుడు దాని గురించి ఆలోచించి నువ్వేం చేయగలవు, అది నా ప్రశ్న. ఇప్పుడు దేవుడేసే ప్రశ్న కూడా అదే. ఇప్పుడు దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, బాగా బాధపడిపోతున్నావు. ఇప్పుడు ఎంతసేపు బాధపడతావు? గంట, ఇప్పుడు 2 గంటలు, ఒక పూట అది కూడా కష్టమే. కానీ పూట కాదు, మనం రోజులు తరబడి, కొంతమంది నెలలు తరబడి, కొంతమంది కొంతకాలం తరబడి కూడా దాని గురించి ఆలోచిస్తూనే. నీ క్వశ్చన్ తెలుసు, మీరు ఎంత ఎక్కువగా ఆలోచిస్తారో అంతగా మీరు బలహీనులైపోతాం తప్ప దానివల్ల యూజ్ ఏమీ లేదు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు మనకి. మనం అది గ్రహిస్తే చాలు. మనం ఏంటంటే దేవుని మాట పర్ఫెక్ట్గా చేయగలిగితే అసలు మన విషయంలో, మన లైఫ్లో, మన జీవితంలో ఏది సమస్యే కాదు. ఆమేన్. మనుషులు ఇది అనుసరించకే ప్రాబ్లం ఏదైనా. అసలు ప్రాబ్లం ఏంటంటే ఇది కరెక్ట్గా ఫాలో అయితే, ఇది కరెక్ట్గా అనుసరిస్తే నీకు నథింగ్ ఏదైనా కూడా. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. మన జీవితంలో వచ్చే ప్రతి దాని గురించి నువ్వు ఆలోచించొద్దు, దయచేసి నువ్వు చింతించొద్దు. దయచేసి నేను మరీ సేవకుడిగా 2 చేతులు జోడని చెప్తున్న ఒక విషయం ఏంటంటే, క్రైస్తవులందరూ కూడా ఆ విషయాన్ని దయచేసి నువ్వు ఆలోచించకుండా, నువ్వు చింతించకుండా, నువ్వు బాధపడకుండా దయచేసి దేవుని చేతికి అప్పగించంతే. దేవుడు ఏదైనా చేయగలడో. ఆమేన్. ఆయన ఎలా నడిపిస్తే అలా వెళ్ళిపో, అంతవరకే. ఆయన ఎలా తీసుకెళ్తే ఆ వేలో వెళ్ళి అంతవరకే. ఆయన ఏ రకంగా నడిపిస్తే ఆ రకంగా ఆయన చేతికి అప్పగించిన తర్వాత ఇక ఆయన ఏం నడిపిస్తే ఆయనకి తెలుసు ఇంకా నేను ఎలా తీసుకెళ్లాలో, ఎలా నడిపించాలో, ఎలా బలపరచాలో, ఎప్పుడు ఆ పరిస్థితి నుంచి నిన్ను బయటికి తీసుకురావాలో అన్నీ కూడా దేవునికి తెలుసు. అందుకే మనం దేవుని చేతికి అప్పగించాలి. దేవుడు అదే చెప్తున్నాడు, మీరు మీ ప్రాణం గురించి చింతించొద్దు. మరి చింతించుకుంటే ఏం చేయమంటావు అంటే, ఆయన చెప్పే ఆన్సర్ అదే, నేను చూసుకుంటాను. ఇప్పుడు అదే కదా, చింతించొద్దు అంటే మరి చింతించుకోండి ఏం చేయాలి అంటే, ఆయన చెప్తున్న విషయం అదే. నువ్వు చింతించకూడదని చెప్తున్నాడంటే అర్థం ఏంటంటే పరిష్కారం ఆయన దగ్గర ఉందని. ఆమేన్. విషయం అది. నువ్వు చింతించొద్దు అని చెప్తున్నాడంటే అర్థం ఏంటంటే దానికి పరిష్కారం నా దగ్గర ఉంది అని. అందుకే పరిష్కారం ఇవ్వగలిగిన దేవుని చేతి దాన్ని అప్పగిస్తే ఆటోమేటిక్గా దేవుడు ఆ పరిస్థితి ముందుకు నడిపిస్తాడు. ఇక ఆయన చేతికి అప్పగించాక నువ్వు చేయకూడదు ఉండవలసింది ఒకటే, ఇక దాని విషయం నువ్వు చింతించొద్దు, దయచేసి బాధపడొద్దు, ఎక్కువ ఆలోచించి నువ్వు ఇంకా వేరే కొత్త రకాల అనారోగ్యాలు నీ జీవితంలోకి తెచ్చుకోవద్దు. దయచేసి తెచ్చుకునే పరిస్థితి నువ్వు చెయ్యకూడదు అని బైబిల్ స్పష్టంగా క్లియర్గా మనకు సెలవిస్తూ ఉంది. అది దేని గురించి అయినా, ప్రాణం గురించి, దేహం గురించి, తిండి గురించి, ఇంకా వస్త్రం గురించి. అంటే ఏమి ధరించుకోవాలా. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు ఇదే ఈ అన్నిటి గురించి ఇంకా మన పూర్తిగా మనకి మనకు తెలుసు బాగా. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏ చీర కట్టుకోవాలి, పెళ్ళికి వెళ్ళాలి ఏ చీర కట్టుకోవాలి అని దాని గురించి ఆలోచించేవాళ్ళు గంట ఆలోచించేవాళ్ళు కొంతమంది అయితే, ఒక వారం రోజులు టైం ఉంటే వారం రోజుల నుండి దానికోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు కొంతమంది. ఇది వాస్తవం కాదు చెప్పండి. ఇప్పుడు రియల్గా ప్రాక్టికల్ మనం తెలిసిన విషయం మీకు అర్థమవడానికి చెప్తున్నాను అంతే. ఇప్పుడు మీకు వారం రోజుల క్రితం పలానా మీ బంధువులు పెళ్ళికి వెళ్ళాలి అని మీకు అర్థమైంది. ఇప్పుడు ఆ పెళ్ళి ఉంది అని నీకు తెలుసాలి, వారం రోజుల నుంచి ఆలోచిస్తూనే ఉంటారు. ఎందుకని? ఆ పెళ్ళికి ఇప్పుడు ఏ షాప్కి వెళ్ళి చీర కొనాలి, ఏ చీర కొనుక్కోవాలి, కుట్టిన తర్వాత ఎప్పుడు కొనుక్కు తెచ్చుకోవాలి, ఎప్పుడు కుట్టించాలి, ఎప్పుడు తొడుక్కోవాలి, ఎప్పుడు వెళ్ళాలి, దీనికి ఎంత టైం పడుతుంది, దీనికి ఎన్ని రోజులు పడుతుంది, అప్పుడు ఆ టైం కరెక్ట్గా నేను అది ధరించగలుగుతానా, వేసుకోగలుగుతానా. ఇంత ప్లానింగ్ అనేది మనిషి తను ధరించుకునే వస్త్రాల విషయంలో మనిషి ఎంతగా ఆలోచిస్తున్నాడో మనకు తెలుసు. అంత అవసరం లేదు. ఆమేన్. ఏమి ధరించుకోవాలా అని ధరించుకునే వస్త్రం కోసం నువ్వు అంత ఆలోచిస్తున్నావే, అంత ప్రిపేర్ అవుతున్నావే, అంత సిద్ధపడిపోతున్నావే, అవసరం లేదు. నీకు ఉన్నది ధరించుకోవచ్చు, ఉన్న వాటిలోనే ధరించుకోవచ్చు. లేని దానికోసం ఆలోచించి అప్పు చేసి మరి బట్టలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అప్పు తెచ్చి మరి అప్పులు పాలైపోయి మరి కాస్ట్లీ వస్త్రాలు ధరించిన అవసరం మనకి లేదు. అంత అవసరం లేదు. ఉన్నవే వేసుకుంటే చాలు, ఉన్నవి ధరించుకుంటే చాలు, అవసరం లేదు. ఇప్పుడు ఎవడో ఎదుటాడు ఏంటి ఇప్పుడు కూడా ఇదే బట్టల అని వాళ్ళు ఉండొచ్చు. ఏంటి ఈరోజు కూడా నీకు ఇదే బట్టల, ఏంటి ఈ పండగ కూడా ఇదే చీరా అని వాళ్ళు ఉంటారు. అది వాళ్ళకి అంటే వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంది కనుక వాళ్ళు అంటారేమో. మనకు అవసరం లేదు, అది నేను చెప్పేది. ఎందుకంటే మనకున్నది ధరించుకోవడమే, దానికి పెద్ద ఆలోచించే అవసరం ఏముంది. బోర్డు నీకు ఎవరన్నాడంటే దేవుడు, మీరు కింద చదవండి, వీటి గురించి ఆలోచించేవాడు ఎవరో అని దేవుడు చెప్పాడంటే 31వ అధ్యాయం 31వ వచనం 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో,
ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలినని మీ పరలోకపు తండ్రికి తెలియను. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు క్లియర్. వీటి గురించి ఆలోచించేది ఎవరో, చింతించేది ఎవరో, బాధపడేది ఎవరో, విచారించేది ఎవరో, వీటి గురించి ఎక్కువ ఆలోచన కలిగి వాటి కోసం ప్రయాసపడేటువంటి వారు ఎవరంటే చెప్తున్నాడు, మీరు ఏం తిందుమా, ఏమి త్రాగుదామా, ఏం ధరించుకుందామని చింతింపొద్దు. ఈ విషయాల్లో మీకు అది సంబంధం లేనిది. మీరు ఏం చేయలేదు. వీటి గురించి ఆలోచించేవాళ్ళు అన్యజనులు వీటి విషయమై అన్యజనులు ఆలోచిస్తారంటే ఇలాగా. ఇప్పుడు మనం కూడా అదే టైప్లో ఉంటున్నామంటే ఇప్పుడు అర్థం ఏంటి చెప్పండి? మనం ఎవరమని అర్థం? ఇప్పుడు క్రైస్తవులమా అన్యజనులమా? ఇప్పుడు మనకు తెలియాలి. ఇప్పుడు మనం కూడా అదే వేలో ఉన్నామంటే, మనం కూడా అలాగే ఆలోచిస్తున్నామంటే, ఆత్మీయంగా ఉంటా కూడా, దేవుని కలిగి కూడా ప్రతి విషయం అన్యజనులు ఎలాగ ఆలోచిస్తాం, మనము అలాగే చేస్తున్నాం. వాళ్ళు ఎలాగా థింక్ చేస్తున్నారో మనం అలాగే థింక్ చేస్తున్నాం. వాళ్ళు ఎలాగ ఉద్దేశాలు కలిగి ఉన్నారో మనం అదే ఉద్దేశాలు కలిగి మనం కూడా సేమ్ అదే ఫాలో అవుతున్నాం. ఇప్పుడు మనం ఎవరం అవుతాం? క్రైస్తవులం అవుతామా అన్యజనులం అవుతాం? అంటే వీటి గురించి విచారించేది క్రైస్తవులైతే కాదు, దేవుని బిడ్డలైతే కాదు, అన్యజనులే వీటి గురించి విచారణ చేస్తారు తప్ప క్రైస్తవులకి ఇలాంటి విషయాలతో సంబంధం లేదు, పనే లేదు. ఆమె ఎప్పుడు దేవుడు నీకు ఏమి ఇస్తాడో అవే ధరించుకో, ఇబ్బంది ఏమీ లేదు. అవే వేసుకో, ఇబ్బంది ఏమీ లేదు. ఎవడు వచ్చి అడిగినా నాకున్నవే నేను వేసుకుంటా అని చెప్పి అంతే. ఆమె లేని గురించి నేను ఎప్పుడు ఆలోచించను, లేని వాటి కోసం నేనేం ప్రయాసపడను, లేనివి నాకు కావాలి అని నేనేం కోరుకోను. ఉన్న దేవుడు నాకు ఏది ఇస్తే, నిజంగా దేవుడు నాకు అప్పుడు నిజంగా మనీ ఇచ్చి, డబ్బులు ఇచ్చి, కొత్త వస్తువులు కొనుక్కొని కృప ఇస్తే నేను కొనుక్కుని వేసుకుంటుంది, పెద్ద విషయం కాదు. లేని దానికోసం నేను ఆలోచించిన అవసరం, చింతించిన అవసరం వాళ్ళు నాకు అదే కదా మన బాధ. అదే వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళు కట్టుకున్నారు. మళ్ళీ నేను ఆమె ఎదురుకుండా మళ్ళీ నేను కొత్త చీర కట్టుకుపోతే మరి నేను ఏమైపోతాను? మళ్ళీ చీప్ అయిపోతాను నేను. ఇప్పుడు నా ముందు ఆడు వేసుకుని కొత్త డ్రెస్ ఆడు కొనుక్కున్నాడంటే మరి నేను కూడా కొత్త డ్రెస్ కొనుక్కుని వేసుకోవాలి. లేకపోతే వాళ్ళ ముందు నేను ఏమైపోతా? చీప్. ఇది అన్యజనుల ఆలోచన. గుర్తుపెట్టుకోండి. నేటి క్రైస్తవుడికి నీకు కూడా సేమ్ ఇదే మెంటాలిటీ ఉంటుందంటే నీవు అన్యజనుడు లెక్కలోకి వెళ్తావు తప్ప క్రైస్తవుల లెక్కలోకి రావు నువ్వు. ఇది దేవుడు చెప్పింది. కొండ మీద ప్రసంగంలో వచ్చినటువంటి కొన్ని వేల మందికి చెప్పిన ప్రసంగంలో ఒక విషయం ఈరోజు నేను మీతో చెప్పే విషయం. దేవుడు చెప్పే ప్రతి మాట చాలా ఆత్మ సంబంధమైనది ఉంటుంది, శరీర సంబంధమైనది ఉండదు. కనుక ఆత్మ సంబంధమైనటువంటి ఆ విషయాన్ని మనం గమనిస్తే, మనం ఆలోచన కలిగి ఉంటే, దేవుని సన్నిధిలో మనకు అనేటువంటి ఒక విషయం ఏంటి? దేవుడు తప్పకుండా మన జీవితంలో చేస్తున్న ఒకే విషయం ఏంటంటే చింతించిన అవసరం మనకి లేదు. అసలు దేవుడు మనతో చెప్తున్న విషయం మీరు చింతింపనే కూడదు అన్నాడు. అలాంటప్పుడు దేవుడే స్వయంగా ప్రత్యక్షంగా మనకి ఈ మాట మనతోనే చెప్తున్నప్పుడు మనం ఎందుకు చింతించాలి అనేది ఈరోజు నువ్వు ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు ఈ మాటలు వింటే నీ జీవితంలో నిజంగా ఈ మాటలు విన్న తర్వాత, ఈ వాక్యం నీకు అర్థమైన తర్వాత, ఇక నువ్వు రేపటి నుంచి దేని గురించే నువ్వు బాధపడితే చింతిస్తున్నావంటే నువ్వు అన్యజనురాలివి. గుర్తుపెట్టుకో, అన్యజనుడివి గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడు కూడా. అందుకే వాళ్ళను మనం ఆలోచించడం, వాళ్ళకి మన పెద్ద తేడా ఉండాలి. తేడా లేదు అంటే నువ్వే ఆలోచించాలి, నువ్వు ఏ స్థితిలో ఏ స్థాయిలో ఉన్నావో ఆత్మీయ జీవితంలో అని. అందుకే ఇది ఆత్మ సంబంధమైన వారికి మాత్రం పరిపూర్ణంగా వర్తిస్తుంది. నువ్వేంటో నువ్వు అర్థం చేసుకో. అందుకే ఒకవేళ నువ్వు ఎప్పుడైనా నీ ప్రాణానికి ఏదైనా ముప్పు వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, ప్రాణం మీదకి వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, ఒకవేళ నువ్వు దేని గురించి అయినా బాధ నీకు ఆ విషయంలో చాలా కృంగిపోతే ఎప్పుడైనా గుర్తుపెట్టి ఈ వాక్యం జ్ఞాపకం చేసుకో. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 వచనం నుంచి నువ్వు జాగ్రత్తగా మాటలు చదివి ధ్యానం చేసుకో. దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు, నిన్ను బలపరుస్తాడు దేవుడు. ఆ మాట నీకు గుర్తు రావాలి. నీకు ప్రాణం మీదకి ఏదైనా వచ్చినప్పుడు వెంటనే ఈ వాక్యం చదువుకోండి. ఈ వాక్యం తీసి నువ్వు ఒకసారి చదివితే అప్పుడు నువ్వు ఏ టైంలో ఉండైనా ఇది చదువు, అప్పటికప్పుడే దేవుడే నీతో మాట్లాడతాడు. దేవుడే నీ ఆత్మను బలపరచకపోతే అడగండి ఖచ్చితంగా. ఎందుకంటే మనం అలా ఉండం, అలా ఆలోచించం, అలా చెయ్యం కనుక దేవుడు నీ ప్రాణం గురించి ఎప్పుడు మీరు అలా దిగులు పడకండి, అవసరము లేనే లేదు. ఆమేన్. ఈరోజు గుర్తుపెట్టుకుని నీ ప్రాణానికి ఏమీ కాదు, నువ్వు దేవునిలో ఉన్నంత వరకు. లేకపోతే చెప్పలేం, కానీ ఉన్నంత వరకు నీకేమీ కాదు. అందుకే వీటిని గురించి బాధపడేవారు అన్యజనులు నీకెందుకురా అన్నాడు దేవుడు మనల్ని. మీకెందుకు అంత బాధ, మీకెందుకు అంత కష్టం, మీరు ఎందుకు అంత అవసరం లేదు, మీ పక్షంగా నేనున్నా, అవి నాకు అప్పగించండి అని దేవుడు మనకి ఇంత స్పష్టంగా చెప్పేటప్పుడు మనం ఎందుకని బాధపడుతున్నాం అనేది మీరు ఆలోచన చేసుకోండి ఒకసారి, ఎవరికి వారి వ్యక్తిగతంగా. అందుకే ఏ విషయంలో దేనికి మీరు బాధపడద్దు. ఏది ఎలాంటిదైనా కావచ్చండి, నీకు ఎంత
బాధను కలిగించేదైనా, నీకెంత కృంగిపోయే పరిస్థితి అయినా మీరు ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, దాన్ని దేవుని చేతికి అప్పగించేయండి. అంతే. అదే ప్రభువా, ఇది నా పరిస్థితి, నీ చేతిని అప్పగిస్తున్నాను అంతే అని అలా చేసిన తర్వాత నువ్వు ఇంకా దాని గురించి ఎక్కువ బాధపడొద్దు, దిగులు పడొద్దు, విచారించొద్దు. ఆమేన్. అందుకే రాయబడిన మాట, వీటన్నిటి గురించి ఎవరంటే అన్యజనులు విచారిస్తారో, వీటన్నిటి గురించి వారు ఉంటారు. మీకు అవసరం, ఎందుకంటే మీ పరలోకపు తండ్రికి మీకు ఏమి కావాలేనో అవన్నీ కూడా ఆయనకి తెలుసు. ఇదండి తేడా. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, దేవుని నమ్మిన బిడ్డలకి నమ్మని వారికి తేడా ఏంటంటే, మీకేమి కావాలో ఎప్పుడు కావాలో నాకు బాగా తెలుసు. అందుకే మీరు చింతించొద్దు, కంగారు పడొద్దు, తొందరపడొద్దు, బాధపడొద్దు. మీకు ఎప్పుడు ఏమి కావాలో అది ఖచ్చితంగా నాకు తెలుసు అని దేవుడు అంత స్పష్టంగా చెప్పేటప్పుడు మనం ఎందుకు చింతిస్తామంటే, తొందర ఎక్కువ గనక, కంగారు ఎక్కువ గనక. మనకేంటంటే మనం త్వరగా అయిపోవాలి, తొందరగా అయిపోవాలి, కంగారు మనకి ఎక్కువ. దాన్ని బట్టి మన కంగారు వస్తుంది, కలవరపడిపోతాం. ఇంకేంటి అవ్వలేదేంటి, ఇంకా అవ్వలేదేంటి, ఇంకా జరగలేదేంటి, ఇంకా ఏం అవ్వలేదేంటి, ఎప్పుడు అవుతుంది, ఎలాగవుతుంది, ఇది ఏ జరిగిద్ది, ఏ టైప్లో జరిగిద్ది, ఏంటా ఇదని నీకు ఇదే చింతించడం అంటే. చింతించడం అంటే ఇదే. మీరు ఇంకేదో అనుకోకండి. చింతించడం అంటే ఇలా ఉంటే కాదు, లేకపోతే ఇలా ఉంటే కాదు. చింతించడం అంటే జస్ట్ ఈ రకం, నేను చెప్పిన ఈ రకంగా ఆలోచిస్తారే, ఇదే చింతించడం అంటే. ఇదే ఈ రకంగా నీ మైండ్ సెట్ ఆలోచన చేస్తుందంటే దాన్ని చింత అంటారు, దాన్ని బాధ అంటారు, దాన్ని ఎక్కువగా నువ్వు ఆలోచించడం అంటారు. దీనికే చింత అని పేరు పెట్టింది బైబిల్లో. అందుకే నువ్వు కూడదని దేవుడు స్పష్టంగా చెప్తున్న విషయం అదే. అందుకే దాని గురించి వేరే వాళ్ళు అలా ఉండేది. నువ్వు కాదు, ఆత్మీయుడు కాదు, ఆత్మీయురాలు కాదు, క్రైస్తవుడిగా నీవు కాదు అలా చేయవలసింది. అది అన్యజనులు చేసుకుంటారట. నీకు పనే లేదు. ఆమేన్. నీకు అవసరమే లేదు. నువ్వు దేవుని ఎదుట ఏదైనా దాన్ని ఎదురించడానికి, నిలబడడానికి ధైర్యం ఉండి, నాకేం కాదు, నా పరలోకపు తండ్రి నాకున్నాడు, ఏదొచ్చి నా ప్రాణం గురించి వచ్చినా, నా దేహం గురించి వచ్చినా, నా తిండి గురించి వచ్చినా, నా అవసరత గురించి వచ్చినా, నాకున్న ఆ ప్రాబ్లమ్స్ గురించి వచ్చినా, నాకున్న సమస్య అయినా ఆయన చూసుకుంటాడనేటువంటి ధైర్యం నీకు ఉండాలి. చింత ఉండకూడదు. అందుకే దేవుడు చెప్తున్న మాట అదే. ఇక్కడ మీరు చూడండి, అన్యజనులు వీటన్ని గురించి ఇచ్చారు, ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చాలు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు వీటి గురించి ఏం ఆలోచించాలి, మొదట మీరు ఆలోచించవలసిన ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన రాజ్యం గురించి ఆలోచించాలి. నెక్స్ట్ నీతిని గురించి ఆలోచించాలి. మీరు ఏదైనా బాధపడాలి అంటే, బాధపడడానికి చింతించాలనుకుంటే ఆలోచించాలి. ఎక్కువ నేను దేని గురించి ఆలోచించాలంటే దానికి ఆన్సర్ చెప్తున్నా మీకు. దేవుని రాజ్యం గురించి ఎక్కువ ఆలోచించాలి మనం. ఇక దాని గురించి ఆలోచన తప్ప మిగతా వాటి గురించి ఆలోచన మనకు అవసరం లేదు. అర్థమైంది మీకు ఇప్పుడు? మా వాక్యం అర్థమవుతుందా? ఇప్పుడు మీకు మీరు ఆలోచించవలసిన అవసరం ఏదన్నా వస్తే దేని గురించి ఆలోచించాలంట? ఆయన రాజ్యం గురించి అంట. జాగ్రత్తగా వినండి. ఆయన రాజ్యం గురించి నువ్వు ఆలోచించాలి. ఆయన నీతిని గురించి అంటే నేను దేవుని రాజ్యం ఎలా వెళ్ళాలి, ఆయన రాజ్యం ఎలా చేరాలి, అక్కడికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి, ఎలా ఉండాలి, దానికోసం ఎంత ప్రయాసపడాలి, ఎంత కష్టపడాలి, ఎంత ప్రార్థన చేయాలి, ఎంత స్తుతించాలి, ఎంతగా దేవుని సన్నిధిలో గడపాలి, ఎంతగా దేవునితో నాకు సంబంధం ఉండాలి, దీని గురించి ఆలోచించాలి మనం ఎక్కువ. దీని గురించి ఆలోచన ఉండాలి మనకి. ఇది తప్పు కాదు, కానీ మిగతా ఉన్నాయి. ఏం తినాలా, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలా, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా తినాలా, ఇప్పుడు నాకు ఏమన్నా అవుతుందా ఏంటో, ఇప్పుడు ఆ సమస్య వచ్చిన దానివల్ల ఏమన్నా జరిగిద్దా ఏంటా, వీటన్నిటి గురించి మనం అప్పుడు ఆలోచించాలి. అప్పుడు మనం ఆలోచించేవారుగా ఉండాలి. అప్పుడు మనం చింతించాలి. అందుకే ఏమీ మనకు అవసరం లేదు. దేవుని రాజ్యం గురించి నువ్వు ఆలోచించు. దేవుని యొక్క రాజ్యం గురించి నువ్వు అవన్నీ అంటే నీకు ఎప్పుడు ఏమి కావాలో నీకంటే బాగా దేవుడికే బాగా తెలుసు. అందుకే దేవుడు ఖచ్చితంగా నీకు కావలసిన వాటిని ఏ టైంలో, ఎప్పుడు, ఎలా ఇవ్వాలో దేవుడికి బాగా తెలుసు కనుక ఆ సమయానికి ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడో, అందులో డౌట్ లేదు. ఆమేన్. అంటే నువ్వు అనుకున్న టైంకి ఇవ్వలేదని చింతించొద్దు, బాధపడద్దు. ఖచ్చితంగా నువ్వు అడిగింది, నువ్వు కోరుకున్నది దేవుడు నీ జీవితంలో చేస్తాడు. అప్పుడు అది నీకు ఎప్పుడు ఇవ్వాలో ఆయన చెప్తున్నాడు కదా, నీకు ఏమి కావాలో నాకు తెలుసు. ఏమి కావాలో తెలిసిన దేవుడికి అది ఎప్పుడు ఇవ్వాలో కూడా దేవుడు తెలుసు. అందుకే దాని గురించి నువ్వు టెన్షన్ పడొద్దు, ఇబ్బంది పడొద్దు, విచారించొద్దు.
కంగారు పడొద్దు, దిగులు పడొద్దు, రకరకాల ఆలోచనలు ఆ విషయమే నీకు రావద్దు. అది చింతలోకి వెళ్ళిపోద్ది. అందుకే ఆ చింత యావత్తు నువ్వు పక్కన పెట్టి దేవుని మొదట రాజ్యాన్ని వెతుకు. ఆత్మ సంబంధంగా ఎలా ఉండాలో ఆలోచించు, ఆత్మీయంగా ఎలా బ్రతకాలో ఆలోచించు, నా దేవునికి దగ్గరగా ఎలా ఉండాలో ఆలోచించు. ఎలా దేవునికి దగ్గరగా ఉంటే దేవుని నేను స్తుతించగలిగితే, ఆరాధించగలిగితే, ప్రార్థించగలిగితే, ఆయనకు మహిమకరంగా నేను ఉంటే, అది నువ్వు ఆలోచించినప్పుడు మిగతా వాటి గురించి ఆలోచించే అవసరం దేవుడు నీకు రానివ్వడో. ఆమేన్. మిగతా వాటి గురించి ఆలోచించే స్థితి నీకు రాదు. ముందు నువ్వు దీని గురించి ఎవరైతే ఆలోచించారో వాళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పే లిస్టు గురించి ఆలోచించే పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. ప్రాణం గురించి, దేహం గురించి, వస్త్రము గురించి, ఆహారం గురించి, వీటి గురించి ఆలోచించేవాడు ఎవరో చెప్పనా? ఆత్మ సంబంధంగా ఆలోచించలేని వాళ్ళు, ఆత్మ సంబంధంగా వాళ్ళు దిగులు పడలేనటువంటి, ఆత్మ సంబంధంగా ఏదైనా కొంచెం లోపం వచ్చినా, పొరపాటు వచ్చినా దిగులు లేనటువంటి వాళ్ళు. అలాగే అంటే ఆత్మీయ జీవితంలో ఎంత లోటు ఉన్నా, ఎంత కొరత ఉన్నా దాని గురించి ఏం ఉండదు నీకు ఆలోచన, దాని గురించి ఏం దిగులు ఉండదు నీకు. దేని గురించి ఉంటుందంటే, అమ్మో తినడానికి లేదే, తాగడానికి లేదే, తొడుక్కోవడానికి లేదే, నాకు ఏదైనా అవుతుందే. ఇక్కడ ఏదైనా కొంచెం లోటు వస్తే నీకు అంతా బాధ అయిపోయి అంతా విచారించి నువ్వు ఆలోచిస్తున్నావే. నీకేమైనా బాధ ఆత్మీయ జీవితంలో ఏదైనా కొరతగా ఉన్నప్పుడు బాధ అనిపిస్తుందా? ఆత్మీయ జీవితంలో ఏదైనా లోటు వచ్చినప్పుడు నీకు బాధ అనిపిస్తుందా? ఆత్మీయ జీవితంలో ఏదైనా నీకు వెనక తగ్గినప్పుడు బాధ అనిపిస్తుందా? ఆత్మీయత ఎక్కడైనా ప్రార్థనకి వెనకడుగు వేసినప్పుడు నీకు బాధ అనిపిస్తుందా? ఆత్మీయతలు ఎక్కడైనా నువ్వు తగ్గిపోయి, నీ ప్రార్థన తగ్గిపోయి, ఆత్మీయత తగ్గిపోయి, వాక్యానుసార జీవితం తగ్గిపోయి, వాటిలో ఎన్నో రకరకాల లోటుపాట్లు నీలో కనబడుతున్నాయి, కొరతలు కనపడుతున్నాయి. మరి వాటి గురించి ఆలోచించవే, వాటి గురించి చింతించవే, వాటి గురించి విచారించవే, వాటి గురించి నీ మైండ్ పని చేయట్లేదా? మరి మిగతా వాటి గురించి పని చేస్తున్నట్టుగా దీని గురించి ఎందుకు పని చేయట్లా? అది దేవుడి యొక్క ముఖ్య సందేశం. ఆమె మనం దేని గురించి ఆలోచించాలి, దేని గురించి చింతించాలి, దేని గురించి చింతించకూడదంటే దేవుడు చెబుతున్నాడు నువ్వు దేని గురించి చింతించాలో, దేని గురించి చింతించకూడదు. అందుకే నీవు 4 విషయాల గురించి చింతించిన అవసరం లేదు. ఆయన రాజ్యం గురించి, నీతిని మొదట వెతుకు, అప్పుడు అవన్నీ అంటే పైన చెప్పినవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. ఆమేన్. ఇది విన్న తర్వాత ఈ నిజంగా ఏ క్రైస్తవుడికైనా బుద్ధి జ్ఞానం ఉంటే మనం ఇక ఎన్నడూ ఎప్పుడు కూడా ఇంకా అలాంటి వాటి గురించి ఆలోచన చేస్తున్నావంటే నువ్వు అన్యజనురాలివి. గుర్తుపెట్టుకో, నువ్వు అలా ఆలోచించినప్పుడు నీకు విషయం గుర్తు రావాలి. నేను ఇలా ఆలోచిస్తున్నానంటే ఈ ఆలోచన నాకు వచ్చింది, నేను అన్యజనురాలిని, క్రైస్తవురాలిని కాదు. నీకు నువ్వే అనుకో, నీకు నువ్వే విమర్శించుకో, తప్పేమీ లేదు. ఎదుటి వారిని విమర్శించడం కంటే మనం విమర్శించుకోవాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. మనం విమర్శించుకుంటే అది మనల్ని మార్పు తీసుకొస్తుంది. మనలో ఎదుటివారిని విమర్శిస్తే మనకేమీ రాదు. నీకు నువ్వు విమర్శించుకుంటే నీలో అది మార్పుని తీసుకొస్తుంది. అందుకే నీకు నువ్వు విమర్శన చేసుకుంటే చాలు. దేవుని సన్నిధిలో నీవు చింతించవద్దు క్రైస్తవుడా అని దేవుడు మాట్లాడుతున్నావు. ఒక క్రైస్తవురాలిగా, క్రైస్తవుడిగా, దేవుని నమ్మిన కుమార్తెగా, కుమారుడిగా నువ్వు ఏ విషయంలో కూడా మీరు చింతింపకూడదు. నీ ప్రాణము గురించైనా, దేహము గురించైనా, వస్త్రం గురించైనా, ఆహారం గురించైనా నువ్వు చింతించొద్దు. అలా చింతించేవారు అన్యజనులు. నీవు చింతించే పరిస్థితి కనుక ఆలోచించే అవసరం నీకు వస్తే అది ఆయన రాజ్యం గురించి, నీతిని గురించి చింతించాలి. అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. ఈ సీక్రెట్ పర్ఫెక్ట్గా ఏ క్రైస్తవుడు ఫాలో అవుతాడో, నిజంగా ఏ వ్యక్తి అయితే దీన్ని పాటిస్తాడో ఆ వ్యక్తి జీవితంలో దీన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. ఆమె కన్ఫర్మ్గా ఈ సీక్రెట్ నీకు తెలియాలి. దీన్ని నువ్వు ఫాలో అవ్వాలి, దీన్ని నువ్వు జరిగించాలి, దీన్ని నువ్వు చేయగలగాలి. ఇది పర్ఫెక్ట్గా చేయండి. ప్రతి ఒక్కరూ నీ జీవితంలో దేవుడు ఎలా పోషిస్తాడో మీకు అర్థమవుతుంది, ఎలా నడిపిస్తాడో మీకు అర్థమవుతుంది, ఎలా బలపరుస్తాడో మీకు అర్థమవుతుంది, ఎలా బాగు చేస్తాడో మీకు అర్థమవుతుంది, ఎలా ఆయన ముందుకు తీసుకెళ్తాడో మీకు ఈజీగా అంటే అనుభవపూర్వకంగా, ప్రాక్టికల్గా మీ జీవితంలో దేవునిని ఘనపరచగలుగుతారు. ఆమేన్. ఇది చేయగలిగితేనే. ఇది చేయకుండా, ఈ ప్రాక్టికల్ నీ లైఫ్లో లేకుండా నువ్వు దేని గురించో ఎక్కువగా బాధపడొద్దు, చింతించు. ఇంకా మాట చెప్తున్నా, 34 వచ్చిన చదవండి. రేపటిని గూర్చి కూడా చింతించొద్దు అన్నాడు. దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే రేపటిని గూర్చి మీరు చింతపడొద్దు అన్నాడు. అంటే బైబిల్ చెప్తుంది రేపు ఏమి జరుగును అని మీరేమవకూడదు, చింతించకూడదు, బాధపడకూడదు అన్నాడు దేవుడు. అంటే రేపు ఏమవుతుందో, రేపు ఏం జరిగిద్దో అనే చింత మీకు ఉండకూడదు అని దేవుని వాక్యం చెబుతుంది. చాలామంది అంటే రేపుడు గురించి ఆలోచిస్తారు. మనం రేపుడు గురించి కాదు,
ఇక్కడ బైబిల్ ఇంకా రేపు అన్నాడంటే అర్థం దేవుడు ఎప్పుడు కూడా ఒక మాటలోనే తెలియజేస్తాడు. ఒక మాటలో చాలా లోతైన భావం ఉంటుంది. రేపటిని గురించి ఆలోచించకూడదు అంటే రేపటిని గురించి చింతించొద్దు అన్నాడంటే దాని విషయం ఏంటి అని కొంచెం మనం వాక్యం లోతులోకి ఆలోచిస్తే అర్థం ఏంటి అని అంటే రేపటి అంటే రేపు ఒక్క రోజు గురించి కాదు అని అర్థం. అసలు రేపు గురించి ఆలోచించొద్దంటే అర్థం ఏంటి చెప్పండి. ఇప్పుడు మీరు కూడా ఆలోచించండి నాతో పాటుగా. వాక్యం రేపటిని గురించి చింతించొద్దు అన్నాడు అంటే రేపు ఒక్క రోజు గురించి చింతించకూడదని అర్థం. అక్కడ రేపొద్దన గురించే నువ్వు ఆలోచించొద్దన్నాడు అంటే వచ్చే సంవత్సరం గురించి ఆలోచించమన్నాడనా, భవిష్యత్తు గురించి ఆలోచించమన్నాడనా, ఫ్యూచర్ గురించి ఆలోచించమన్నాడనా? అర్థం చేసుకోండి. రేపటి గురించి చింతించొద్దంటే మనమేమో 10 సంవత్సరాల తర్వాత గురించి ఆలోచించి బ్రతుకుతున్నాం మనం. అంతే కదా, ఇప్పుడు జరిగేది అదే కదా. రేపటిని గురించి చింతించొద్దని దేవుడు అంటే మనమేమో ఒక 5 సంవత్సరాల తర్వాత లేక 10 సంవత్సరాల తర్వాత ఇది ఇంకెందుకు, ఒకవేళ నేనే చనిపోయిన తర్వాత ఏంటి కుటుంబ పరిస్థితి? ఇప్పుడు నేను చనిపోతే నాకు ఏదన్నా అయితే తర్వాత పరిస్థితి ఏంటి? మరి దేవుడు ఏమంటున్నాడు? రేపుడు గురించి నువ్వు ఆలోచించొద్దురంటే మనం ఏం చేస్తున్నామంటే అసలు మన లైఫ్ కూడా ముగించిన తర్వాత దాని గురించి కూడా ఆలోచిస్తున్నాం మనం. ఎంత గొప్పవడం చూడండి మీరు. నిజంగా ఇది జ్ఞానం లేని వాళ్ళు చేసే పనే. నిజం చెప్తున్నాను. మీరు అనుకుంటారో, మీరేమంటారంటే తప్పు మీరు చెప్పేది, వాడికి జ్ఞానం ఉంది కాబట్టి ముందు ఆలోచన వాడికి ఉంది అంటారు మీరు. మిమ్మల్ని అడిగితే మీరు ఇచ్చే ఆన్సర్ అదే. వాళ్ళు ఎంత జ్ఞానం చూసే వాళ్ళకి ఎంత ముందు చూపో, ఏం చూపు అది ముందు చూపు అంట. ఎందుకని? ఆ ముందు చూపు ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు అంత సంపాదించుకున్నారు, అంత కూడబెట్టుకున్నారు, అంత అట్టగలిగారంటే మరి అంత ఉందంటే మరి వాళ్ళకి అంత ముందు చూపు, అంత జ్ఞానం, అంత సంపాదించేశారు. వాళ్ళకి అది ఉంది కాబట్టి అంటారు మీరు. అది పనికి మాలిన జ్ఞానము లేనిటువంటి వాళ్ళు చేసే పని అని బైబిల్ చెప్తున్నప్పుడు ఇంక దాన్ని అంగీకరించక తప్పదు. ఆమెన్. ఎందుకంటే క్రైస్తవులుగా దేవుని నమ్మిన బిడ్డలుగా వాస్తవంగా దేవుడు నడిపిస్తాడో. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మన గురించి దేవుడే చెప్తున్న మాట, చింతించొద్దు, బాధపడొద్దు, వేదన పడొద్దు, దిగులు అనేది నీకు అవసరం లేనే లేదు అని దేవుడే మనతో చెప్తున్న విషయం అది. అందుకే రేపటిని గూర్చి అంటే అర్థం చేసుకోండి. నిజంగా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో వాక్యం పనిచేస్తే, వాక్యం జీవము కలిగింది, 2 అంచులు గల ఖడ్గం అని బైబిల్ చెప్తుంది. ఈ 2 అంచులు కలిగిన దేవుని వాక్యం కనుక మనలో కరెక్ట్గా పనిచేస్తే, వాక్యం నీలో నిలబడితే, ఆ వాక్యానుసారంగా నువ్వు నడవగలిగితే అది నీలో 100% నీకు రిజల్ట్ వస్తుంది. ఆమె 100% నీకు రిజల్ట్ వస్తుంది. వాక్యం నువ్వు కరెక్ట్గా ఫాలో అయితే. ఎందుకంటే అలా ఫాలో అవ్వలేం కాబట్టి వేరే పరిస్థితులకు మనం వెళ్తాం. కానీ అయిన ప్రతి ఒక్కరూ అలాగే నడిపించబడతారు. రేపటి గురించి నీకు చింత అవసరంలా, కానీ నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచిస్తావు. అందుకే అది నీ గురించి అయినా, నీ కుటుంబం గురించి అయినా, నీ బిడ్డల గురించి అయినా గుర్తుపెట్టుకోండి. రేపొద్దని వద్దు, ఇప్పుడే ప్రతి పరిస్థితిని ఆయన చేతికి అప్పగించమనేది అందుకే కారణం. నీ ప్రతి బాధని, ప్రతి ఇబ్బందిని, ప్రతి కష్టాన్ని, ప్రతి పరిస్థితిని దేవుడు నా మీద వేయండి, నీ చింతించొద్దని దేవుడు ఎందుకు మాట్లాడుతుంటే కారణం అదే. మనం ఇది చేయకుండా ఇది చేస్తే రేపటి గురించి ఆలోచన మనకు అవసరం లేదు. ఆయన ఎలా నడిపించు అంటే మీకేమి ఎప్పుడు కావాలో నాకు తెలుసు అన్నాడంటే అది ఎప్పుడు గురించి చెప్పింది నాకు చెప్పండి. ఇప్పుడు మీకేమి కావాలో నాకు తెలుసు అన్నాడు దేవుడు. అది దేని గురించి చెప్పిన మాట? ఏ రోజు గురించి చెప్పిన మాట అది? చెప్పు ప్రదీప్. రేపటి మీకేం కావాలో నాకు తెలుసు అన్నమాట ఏ రోజు గురించి చెప్పింది చెప్పండి. పోనీ ఒక రోజు గురించి చెప్పిందా? 2 రోజుల గురించి చెప్పిందా? ఇక్కడే మీకు అర్థం అవ్వాలి. మీకేమి కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు అనే మాట ఒకటి ఉంది కదా. ఆ మాట దేనికి సంబంధించి అంటే 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నీ జీవిత కాలం అంతటికి సంబంధించిన మాట అది. అది విషయం. మీకేమి కావాలో నాకు తెలుసు అంటే ఈరోజు మీకు ఏం కావాలో నాకు తెలుసు, రేపు నాకు సంగతి నాకు తెలియదని కాదు. అక్కడ రేపు సంగతి నాకు సంబంధం లేదని కాదు దేవుడు మాట్లాడింది. అక్కడ నీకేం కావాలంటే ఎప్పుడు నీ లైఫ్లో ఎప్పుడు ఏది నీ జీవితానికి కావాలో నీకంటే బాగా దేవుడు తెలుసు. ఎందుకంటే నువ్వు పుట్టినప్పుడే, నువ్వు జన్మించినప్పుడే నీ భవిష్యత్తు తిరిగిన వాడు ఆయన గనుక భవిష్యత్తును గురించిన చింత
నీకు అవసరమే లేదు. నీ బిడ్డలను గురించిన చింత నీకొద్దు. నిజంగా నువ్వు ఆత్మ సంబంధంగా నడిచే క్రైస్తవుడివి, క్రైస్తవురాలు ఈ కుటుంబం అయితే భవిష్యత్తును గురించిన చింత నీకు అవసరం లేదు. అది ఏదైనా దేవుని చేతికి అప్పగించు. ఆయనకు తెలుసు పరిస్థితులు ఎప్పుడు మార్చాలో, ఎలా మార్చాలో, ఏ రకంగా నడిపించాలో అప్పుడు ఆయన చూసుకుంటాడు. ఆమేన్. ఆయన చూసుకుంటాడు, అంతవరకే. నువ్వు నిశ్చింతగా ధైర్యంగా ఉండాలి. అప్పుడు నువ్వు బాధపడిన అవసరం లేదు. దేవుడు అదే మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నమాట. ఇది మనకు క్లియర్గా అర్థమైంది సరిపోదు. అందుకే దేవుడు మీకేం కావాలంటే మన జీవితకాలం అంతా మనకి ఏం కావాలో ఆయన తెలుసు. అంటే మన భవిష్యత్తులో కూడా, ముందున్న దినాల్లో కూడా మనకేమి ఎప్పుడు కావాలో ఆయనకు తెలుసు. హల్లెలూయా. అందుకే నీ లైఫ్లో ఎప్పుడు ఏది రావాలో, ఏం జరిగించాలో నువ్వు జస్ట్ ఆయన ఎందుకు భయము భక్తి కలిగి యథార్థంగా నమ్మకంగా ఆయన మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, అంటే ముందు నీ లైఫ్లో, నీ జీవితంలో ప్రతి విషయంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వు, ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వు, ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ప్రాధాన్యత ఇవ్వు, మంచిగా దేవుల్లో ఉండడానికి నీకు నువ్వు సిద్ధం చేసుకో చాలు. మిగతావన్నీ నేను ఎలా నడిపించాలో దేవుడే చూసుకుంటాడు. మనుషులు, క్రైస్తవులు చేసే మిస్టేక్ ఇదే. మనం చేసే మిస్టేక్ ఇక్కడే ఉంది, గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు. ఎక్కడెక్కడికో మనం ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి ఎరగదీసి ధ్యానం చేసి అంత అది తర్వాత సంగతి. కానీ వాస్తవంగా మత్తయి సువార్త మొదట్లోనే 5-6 అధ్యాయాల్లోనే దేవుడు ప్రజలకి చెప్పిన సత్యం మనం ఎరిగితే గనక మనకి విషయం ఏంటనేది ఈజీగా అర్థమైపోద్ది. మనం ఆలోచించిన దేవుని రాజ్యం కోసం ప్రతి దినము ఆలోచించి బ్రతకవలసింది మన జీవితం. ఆమె ఎక్కడేం కావాలో అది ముఖ్యం కాదు. పరలోక రాజ్యం గురించి అనుదినము అనుక్షణము ఆలోచించేవారే క్రైస్తవులు. అది వాళ్ళ లైఫ్, అది వాళ్ళ జీవితం. దాని గురించి ఆలోచిస్తూ బతకాలి. దీని గురించి ఎక్కువ ఆలోచించిన వాడు దీని గురించి ఆలోచించలేడు, దీని గురించి ఆలోచించిన వాడు దాని గురించి ఆలోచించలేడు. అదే గుర్తుపెట్టుకోండి మీరు, అంతే తేడా, అంతకుమించి ఏమీ లేదు. మీరు అలా జ్ఞాపకం చేసుకుంటే దేవుడి రేపటిని గురించి చింత మీకు వద్దు, భవిష్యత్తుని వద్దు. నీకు భయం ఉండొచ్చు, అది నేను కాదంటలే. మనిషిగా మనకు భయాలు ఉంటాయి, మనిషిగా నీకు ఒక ఆలోచన ఉంటుంది, కాదంటలే. కానీ దాన్నే, ఆ భయాన్ని, ఆలోచన దేవుని చేతికి అప్పగించాను అంతే. నేను ఇంకేం చేసేది ఏం లేదు. నీకంటూ నీ ఫ్యూచర్ గురించి భయం ఉంది, నీ ఫ్యూచర్ గురించి, నీ భవిష్యత్తు గురించి ఆలోచన ఉంది. దాన్ని ఏం చేస్తున్నావు? నిజంగా దేవుని దగ్గర పెడుతున్నావా? ఆ పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. నీకు అదే లేదు, నీకు అదే సరిగ్గా లేదు నీలో. అది సరిగ్గా ఉంటే నువ్వెందుకు భయపడతావు? నువ్వెందుకు దిగులు పడతావు? నువ్వెందుకు చింతిస్తావు? నువ్వెందుకు విచారిస్తావు? నీకు అదే సరిగ్గా లేదు. దాన్ని, ఉన్న విషయాన్ని దేవుని పాదాల చెంత పరిపూర్ణంగా పెట్టేసి ఆయన చేతికి అప్పగించినప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి? ఆలోచించండి. ఎందుకు భయపడాలి? అంటే నువ్వు అనుకున్న చేయడానికి కావాల్సినంత సమస్య నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు భయం ఉంటుందా? నీకు ఉంటుందా చెప్పండి? నువ్వు ఇదని చేయాలనుకున్నా, దానికి చేయవలసిన సమస్య నీ దగ్గర ఉంది, అప్పుడు నీకు ఏమైనా భయం ఉంటుందా? ఉండదు. సేమ్ దేవుడిని నమ్మిన తర్వాత దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు నేను ఆయన చేతికి అప్పగించాను, ఇక ఆయన చేస్తాడు అనే నమ్మకం నీకున్న తర్వాత నువ్వు ఎందుకు భయపడాలి? ఇది చేయలేకపోతేనే భయపడాలి, ఇది జరిగించలేకపోతేనే భయపడాలి. నిజంగా భయపడేవాళ్ళు అంతా ఇలాంటి వారే, దిగులు పడేవారు ఇలాంటి వారే, చింతించేవారు ఇలాంటి వారే, నీరసించిపోయేవారు ఇలాంటి వారే. వాక్యం స్పష్టంగా చెప్పి రేపటిని గూర్చి నువ్వు చింతించొద్దు. దయచేసి ఈరోజు చాలామంది యవనస్తులైనా, తల్లిదండ్రులైనా, ఒక ఆత్మసం జీవించే ప్రతి క్రైస్తులైన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, రేపటిని గూర్చిన చింత నీకు వద్దు, ఆలోచించిన అవసరం లేనే లేదు. నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు దేవుని చేతికి, నీకు ఏదైనా సమస్య ఉన్నా, ప్రాబ్లం ఉన్నా దేవుని చేతికి అప్పగించు. దేవా, ఈ విషయంలో నీ చేతికి అప్పగిస్తావు, నువ్వు ఎలా నడిపిస్తావు నాకు తెలియదు, కానీ నువ్వే నడిపించు, నేను మాత్రం నీలో ఉంటా అనేది నీ నిర్ణయం అయితే చాలు. ఆ విషయంలో ఇక దేవుడి చేతికి అప్పగించు కదా, ఆయనే చూసుకుంటాడు, ఆయనే నడిపిస్తాడు. ఎప్పుడు ఏం చేయాలి ఆయనకు బాగా తెలుసు. ఆయనకంటే బాగా మనకేం తెలియదండి. మనం ఏదో చేద్దాం అనుకుంటాం, చెందాం అనుకుంటాం, ఫెయిల్ అయిపోతాం. కానీ దేవుడు చేసేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే మనం పరిపూర్ణంగా దేని గురించి చింతించకూడదు అని అంటే, ప్రాణం గురించి చింతించకూడదు, ఏదన్నా అవుతుందేమో అని. ఎందుకంటే ఈరోజు మనుషుల భయం అదే. కనుక నీ ప్రాణం గురించి, వ్యాధి గురించి బలంగా చింతించొద్దు. రెండవది, ఏమి తిందుమా అని తినేదాని కోసం, ఆహారం కోసం చింతించొద్దు దయచేసి. మూడవదిగా, ఏమి ధరించుకుందుమా అని దేహం గురించి, వస్త్రాల కోసం నువ్వు అంత ఎక్కువగా ఆలోచించిన అవసరం నీకు లేనే లేదు. అది గుర్తుపెట్టుకోండి. వీటన్నిటిని కూడా అన్యజనులు చేస్తారు, మీరు చేయని అవసరం లేదు, మీరు చింతన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఏమి కావాలో మీరు నమ్మిన తండ్రికి సమస్తము తెలుసు గనుక మీరు ఆలోచించవలసింది మొదట ఆయన రాజ్యమును గూర్చి, నీతిని గురించి ఆలోచించాలి. మరొక విషయం, రేపటిని గూర్చిన చింత కూడా మీకు
వద్దు అనగా రేపు అనగా భవిష్యత్ అని అర్థం, అంతే. ఈరోజు కానిది రేపు అనేది భవిష్యత్తుకి సూచనగా ఉంటుంది. అది ఫ్యూచర్కి ఆధారంగా కనబడుతుంది కనుక ఫ్యూచర్ గురించి భవిష్యత్తు గురించి నీకు చింత వద్దు. నువ్వు చింతించి ఏం చేస్తావు అనే ప్రశ్న నీ దగ్గర ఆన్సర్ ఉందా? ఇప్పుడు నువ్వు చింతిస్తున్నావు, నువ్వు చింతించి ఏం చేస్తావు అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. దాని దగ్గర మనకు ఆన్సర్ ఉందా? లేదు. ఏం చేస్తున్నప్పుడు ఆలోచిస్తాను అంతే. ఏమన్నా అవుతుందా దానివల్ల? ఏమవుదు, టైం వేస్ట్ తప్ప, ఇంకా నీకు నీరసం తప్ప, ఇంకా అనారోగ్యం తప్ప, ఇంకా లేనిపోని రోగం నీకు రావడం తప్ప, లేనిపోని తలపోడు తప్ప ఏమీ లాభం లేదు. అలాంటప్పుడు అందుకే అంటున్నాడు దేవుడు, చింతించడం మానే అని దేవుడికి క్లియర్గా స్పష్టం చెప్తాడు. ఇంకా ఏ విషయంలో దేవుడు చింతించొద్దు అంటున్నాడో 10 నిమిషాల్లో ఉన్న విషయం చెప్పి నేను ముగిస్తా. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఇంకే విషయంలో దేవుడు మనం చింతించొద్దు అని చెప్తున్నాడంటే మత్తయి సువార్త 11:28. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగి. దేవుడు ఇక్కడ ఉంటున్న మాట ఏంటి? మీ ప్రయాసను గూర్చి, భారం అంటే మీరు పడే ప్రయాసను బట్టి భారం మోసుకుంటున్నారు కొంతమంది, మీరు పడే ప్రయాసను బట్టి. అలా ఎవరైతే ఉన్నారో మీరు నా యొద్దకు రండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు దేవుడు. ఇక్కడ మీరు చూస్తే మీ యొక్క ప్రయాసను గూర్చిన చింత మీకు అవసరం లేదు, చింతించదు. మీరు ఎంత ప్రయాసపడుతున్నారో ఆ ప్రయాసను గురించి మీరు చింతించకండి. అంటే నేను ఎంత ప్రయాసపడుతున్నాను, ఇన్ని బాధలు పడుతున్నాను, ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను, ఎంతలా వెళుతున్నాను, ఎంతలాగా నా కుటుంబాన్ని నడిపించుకుంటున్నాను అనేటువంటి ప్రయాసం గురించిన చింత ఎప్పుడు మీకు వద్దు. అదే దేవుడు చెప్తుంది, మీ ప్రయాసతో కూడిన భారం నా మీద వేయండి అన్న దేవుడు. నా యొద్దకు రండి. అలా ఎవరైతే ఉంటున్నారో వారు నా యొద్దకు రండి అని దేవుడు ముందుగానే చెప్పాడు మనకి. అది మనం తెలుసుకోవాలి, వాక్యం మనం గ్రహించాలి. ఆ ప్రయాసపడి భారం మోసుకునేటువంటి జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా. అంటే నెమ్మది, సమాధానం అని అర్థం. అంటే ప్రయాసపడే వ్యక్తి ఎందుకు ప్రయాసపడుతున్నాడు అంటే తనకు నెమ్మది లేదు, సమాధానం లేదు. ఆ నెమ్మది రావడానికి, ఆ సమాధానం రావడానికి మనిషి ప్రయాసపడతాడు, కష్టపడతాడు. అందుకే నీ ప్రయాసను బట్టి నువ్వు ఎప్పుడు చింతించొద్దు అని మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ 1 పేతురు 5:6 మనం చదివితే కనుక 1 పేతురు 5:6 మీరు చదవండి. 1 పేతురు 5, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులయునుడి, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. దేవుడు ఇంత స్పష్టంగా చెప్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు వినకపోతే ఏం చేయాలి? ఆలోచన చేయాలి. అది విని గ్రహించి ఆ ప్రకారం ఉండగలిగితే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా, నీ ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది కదా. నువ్వు అది చేయకుండా ఏదేదో చేస్తున్నావు, ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నావు, దానివల్ల ప్రయోజనం లేదు. నువ్వు చింతిస్తున్నావు, ప్రయోజనం లేదు. నువ్వు ఆలోచిస్తున్నావు, ప్రయోజనం లేదు. నువ్వు బాధపడుతున్నావు, ప్రయోజనం లేదు. నువ్వు దిగులు పడుతున్నావు, ప్రయోజనం లేదు. దేవుడు అన్న తగిన సమయంలో దేవుడు నేను ఎందుకంటే నీ ప్రయాస పడుతున్నావు. ఈ ప్రయాస ఎందుకు పడుతున్నావు అంటే నేను దీవించబడాలి, నేను ఆస్వాదించబడాలి, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పరిస్థితులు బాగుండాలి, నా బిడ్డల పరిస్థితులు బాగుండాలి అని నువ్వు చాలా ప్రయాసపడుతున్నావు. ఆ ప్రయాసను గురించి నువ్వు చింతించొద్దు. ఆమేన్. దేవునిలో ఉండే ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న విషయం ఇదేనండి. దేవుని నమ్మిన నీతో దేవుడు మాట్లాడుతున్న విషయం అదే. నువ్వు అలా ప్రయాసపడేది నీ కోసమే, నీ కుటుంబం కోసమే కాదు అన్నట్లా. అలా ప్రయాసపడే నీ ప్రయాసం బట్టి నువ్వు ఎప్పుడు బాధపడొద్దు. ఎందుకంటే తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తానన్నాడు. ఎప్పుడు తగిన సమయం హెచ్చిస్తాడు. నువ్వు అనుకున్నప్పటికీ అవ్వలేదని బాధపడొద్దు. ఏ విషయంలో కూడా, ఏ విషయంలో A to Z అది ఏదైనా కావచ్చు. తగిన సమయం అంటే, తగిన సమయం అంటే దాని ఫుల్ఫిల్లింగ్ అర్థం ఏంటంటే, తగిన సమయం అంటే రైట్ టైం అనగా అది దేవుని సమయం. ఆమేన్. ఆయన టైం ఉంటుంది, మన టైం కాదు. దేవుని టైం ఉంది. దేవుని టైంని బట్టే ప్రపంచం నడిపించబడుతుంది. అది గమనించాలి. దేవుని టైం బట్టి ప్రపంచం అంతా ముందుకెళ్తుంది. సమయం అంటే మీరు సమయం గురించి ఆలోచించొద్దు, ప్రయాసన గురించి ఆలోచించొద్దు, మీ కష్టం గురించి ఆలోచించొద్దు. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం తగిన సమయంలో దేవుడు ఖచ్చితంగా మీకు ఇస్తాడు. ఆమేన్. ఎందుకో తెలుసా? మీరు చింతించుకోండి, మిమ్మును గూర్చి ఆయనే చింతిస్తున్నాడు గనుక. ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. ఈ మాట నేను ముగిస్తాను. దేవుడు అంటున్న మాట, మీరు చింతించొద్దు, మిమ్మును గూర్చి ఆయన
చింతించుచున్నాడంటే మనం చింతించిన అవసరం లేదు. ఎందుకు అంటే నీ కోసం ఆయనే చింతిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు గనుక నువ్వు కూడా ఆయనతో పాటు కలిసి చింతించిన అవసరం లేదు. అర్థమవుతుందా మీకు? దేవుడు ఆల్మోస్ట్ మన కోసం ఆలోచిస్తున్నాడు, మన కోసం ఒక ప్రణాళిక, ఉద్దేశం, ఆయనకు అన్ని ఎప్పుడు ఏం చేయాలి అన్నీ ఆయనకు ఉన్నాయి. అది ఆయన చేస్తున్నాడు. మళ్ళీ సేమ్ దాని గురించే మనం చేస్తే అది బాగోదు. నేను చెప్పేది అది బాగోదు. అది ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక వ్యక్తి అది పర్ఫెక్ట్గా చేస్తున్నాడు, ఆ వ్యక్తి పర్ఫెక్ట్గా చేసేటప్పుడు మళ్ళీ దాని గురించి మనం ఆలోచించిన అవసరం ఏమైనా ఉందా? లేదు. నేను కూడా ఆలోచిస్తానండి. అది డబల్ పని అవుతుంది, డబల్ వర్క్. దేవుడు చెప్పేది నువ్వేం చింతించొద్దురా బాబు, అది నా పని, అది నాకు వదిలే, అది నేను చూసుకుంటాను. దేవుడు ఇంత క్లియర్గా చెప్పేటప్పుడు ఇది నిజంగా దేవుని నమ్మిన బిడ్డలందరికీ అర్థమవుతాయి. నా కోసం ఆయన చింతిస్తున్నాడు కదా, మళ్ళీ దీనికోసం మళ్ళీ నేను చింతించడం ఏంటి అనే జ్ఞానం మనకుంటే అసలు పొరపాటున మళ్ళీ చింతించే అవకాశం మనం సాతానికి ఇవ్వం. చింతించేవారు ఇంకొకరికి అవకాశం ఇస్తారు, దేవుడికి కాదు, సాతానికి, అపవాదికి. గుర్తుపెట్టుకోండి, చింతించేవారు దేవుడికి కాదు సాతానికి అవకాశం ఇస్తున్నారు అని అర్థం, అపవాదికి అవకాశం ఇస్తున్నారు అర్థం. అందుకే నువ్వు బాగా ఎప్పుడైతే చింతిస్తా కూర్చుంటావో అప్పుడే వస్తాడు నీ దగ్గరికి. తెలుసా మీకు? ఎవరు దొరుకుతారు అలాంటి వాళ్ళని ఆలోచిస్తారు. మా సిస్టర్ దేని గురించి బాగా ఆలోచిస్తుంది, ఓహో ఏం బాధ ఇదా అని ఆడి దగ్గరికి వచ్చి, అయితే ఇలా చేయొచ్చుగా, అయితే ఇలాగా పలానా వాళ్ళని అడగొచ్చుగా, లేకపోతే పలానా దగ్గరికి వెళ్ళొచ్చుగా, లేకపోతే పలానా సంప్రదించవచ్చుగా, ఈ టైపులో ఆడు నీకు ఇంకా ఎక్కువ చేస్తాడు అనమాట. అవునని అక్కడికి వెళ్తావు, ఇక్కడికి వెళ్తావు, వాళ్ళని అడుగుతావు, వీళ్ళని అడుగుతావు, ఇన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా నువ్వు చింతించే నిన్ను సాతాను ఏం చేస్తాడంటే ఇంకా ఎక్కువగా చింతించేలా చేస్తాడు. మీకు అర్థమవుతుందా? అందుకే దేవుడు అన్నాడు చింతించొద్దు, మీకోసం ఆల్రెడీ నేను చింతిస్తున్నాను కనుక మీ చింత యావత్తు అంటే అర్థం అది ఏదైనా, యావత్తు అంటే సమస్తం, ఏదైనా నా మీద వేయండి. ఆమేన్. నీవు నమ్మిన దేవుడే సర్వలోకానికి సృష్టికర్తే చెప్తున్న ఒక మాట. నువ్వు చింతించొద్దు, బాధపడొద్దు, కృంగిపోవద్దు, నీరసించవద్దు, నువ్వు విచారించొద్దు. నీ చింత యావత్తు అది ఏదైనా కావచ్చు, ఎలాంటి బాధ, ప్రాణం గురించిన బాధ అయినా, ఆహారం గురించిన బాధ అయినా, ఆర్థిక పరిస్థితుల బాధ అయినా, నీకున్న అనారోగ్య సమస్య అయినా, నీకున్న వస్త్రం ఏదైనా, నీ దేహం గురించి అయినా, ఆ చింత యావత్తు నీ దేవుడు తెలుసు గనుక ఆయన మీద వేయి, ఆయనే చూసుకుంటాడు. నీవు మాత్రం చింతించొద్దు, నీ కోసం నేను ఆల్మోస్ట్ చింతిస్తున్నాను కనుక నీ చింత యావత్తు నా మీద వేసేయి అని దేవుడే చెప్పాడు. ఆమేన్. అందుకే మీరు మీ ప్రయాస గురించి కూడా చింతించొద్దు, బాధపడొద్దు. ఇక్కడ తగిన సమయంలో దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవుడు కన్ఫర్మ్. నువ్వు నమ్మిన దేవుడు అసమర్థుడేం కాదు, ఆయన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ఏ పరిస్థితి నుంచి అయినా ఆయన చేయడానికి, అదే కదా షడ్డమిష చెప్పింది, మేము నమ్మి సేవించే దేవుడు మమ్మల్ని రక్షించే సమర్థత కలిగిన వాడు. ఆయన సమర్థత ఉన్న దేవుడు కానీ అసమర్థుడు కాదు, చేతకాని వాడు కాదు. ఆయన ఏదైనా నీ జీవితంలో చెయ్యగలిగిన వాడు కనుక అది చేసి తీరతాడు. కానీ ఆయన టైంలో చేస్తాడు. అప్పటి వరకు నీవు బాధపడకుండా, చింతించకుండా ఆయన రాజ్యం కొరకు నీతిలో నువ్వు నమ్మకంగా బ్రతికగలిగితే ఎప్పుడు ఏం జరగాలో అది ఖచ్చితంగా జరిగిపోద్ది. ఆమేన్. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, జరిగిస్తాడు అనే విషయాన్ని గమనించి ఒకటే మీకు గుర్తుండాలి. నీకు చింత ఎప్పుడు అలాంటి పరిస్థితి వచ్చినా ఒకటే గుర్తుపెట్టుకో, నాకు ఇది అవసరం లేదు, నా దేవుడు నా కోసం ఇది ఇస్తున్నాడు. ఒక్కటి నీకు గుర్తుంటే, ఈ వాక్యం నీకు గుర్తుంటే చాలు, ఇక నువ్వు బాధపడే పరిస్థితి నీ జీవితంలో రానే రాదు. ఖచ్చితంగా అది ఏదైనా దేవుని చేతిలో పెట్టగలుగుతావు. నువ్వు నిశ్చింతగా ఉంటావు, ప్రశాంతంగా ఉంటావు, నెమ్మదిగా ఉండగలుగుతావు, సంతోషంగా ఉంటావు. అందుకే నీ జీవితం నెమ్మది, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా చేసేది చింత మాత్రమే. అందుకే ఆ చింత పడి సాతానికి అవకాశం దయచేసే వద్దు. నీ కుటుంబంలో చింతను పక్కన పెడితే నువ్వు దేవునికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. చింతిస్తే సాతానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఏం చేయాలో డిసైడ్ అవ్వాల్సింది నువ్వే, ఒక దేవుని నమ్మిన కుమార్తెగా, కుమారుడుగా. పరిశుద్ధ గ్రంథం నుంచి మరొక మాట చూద్దాం. సామెతల గ్రంథం సామెతలు 16:3-4. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవును. చాలు, ఇక్కడ గుర్తుపెట్టుకుని, నీ పనుల భారం ఏం చేయాలంట? నీ పనుల భారము యెహోవా మీద వేయము, అప్పుడు అది వాక్యం బాగా అర్థం చేసుకోండి, క్లియర్గా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. నీ పనుల భారము యెహోవాకు అప్పగించు, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ. ఎంత ఈజీ చూడండి.
నీ పనుల భారాన్ని, అంటే ఎంత భారం నీకుందో ఆ పనులు, ఏ పనుల విషయంలో నీకు భారం ఉందో అవి దేవుడికి అప్పగించు. అప్పుడు ఏం జరిగిద్ది? అలా చేస్తే ఏమవుతుంది అంటే నీ ఉద్దేశములన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, నీ పనుల భారం ఏదైనా దేవుని చేతికి అప్పగిస్తే అప్పుడు నీ ఉద్దేశములు అన్నాడు. అప్పుడు కూడా దేవుడు నా ఉద్దేశాలు అనలా, నీ పనుల భారం నా మీద నాకు అప్పగిస్తే అప్పుడు నీ ఉద్దేశాలన్నీ నెరవేర్చబడతాయి. అంటే నువ్వేమనుకుంటున్నావో, ఏం జరగాలనుకుంటున్నావో, ఏది జరిగితే బాగుండు అని నువ్వు ఆశపడుతున్నావో, ఏది అవుతే నా జీవితంలో దేవుడు ఏది చేస్తే నాకు బాగుంటుందని నువ్వు ఉద్దేశం కలిగి ఉన్నావో, నీ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. ఆమేన్. అది విషయం, అది దేవుడు మనతో మాట్లాడే ఆత్మీయ సత్యం. ఇది నీకు అర్థమవుతుంది. నీ పనుల భారం కూడా దేవుని మీద వేయి. మనుషుల మీద అవసరం లేదు, అధికారుల మీద అవసరం లేదు, పక్క వాళ్ళ మీద అవసరం లేదు. దేవుని మీద వేయగలిగితే నీ ఉద్దేశం ఏదైనా ఆయన నెరవేర్చేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అదే చెప్తున్న విషయం. అందుకే ఉద్దేశం దేవుని మీద వేయి. నీ పనుల భారం అన్ని ఉద్దేశాలన్నీ నెరవేర్చబడితే నీ పనుల భారాలన్నీ కూడా ఆయన చూసుకుంటాడు. నీవు నిక్షేపంగా ఉండొచ్చు. ఇది చేయని వారే దీనికి వ్యతిరేకంగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ చేసేవారు నిశ్చింతగా, ప్రశాంతంగా, నెమ్మదిగా ఉంటారు. వీళ్ళని ఎప్పుడు చూసినా మీరు గుర్తుపెట్టుకోండి, కృంగిపోయి ఉండరు, బాధపడుతూ ఉండరు, విచారిస్తూ ఉండరు. ఇంకొక మాట, క్రైస్తవులకు ఇంకో అవసరం రాదు. ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళి ఏంటమ్మా బాధపడుతున్నావు అనే అవసరం కూడా రాదు. తెలుసా మీకు విషయం చెప్పి, నువ్వు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఏంటి అంత బాధపడుతున్నావు, ఏంటి అంత డల్గా ఉన్నావు అనే అవసరం కూడా రాదు అని చెప్తున్నాను. ఆమేన్. అది విషయం. అందుకే నువ్వు చేత పట్టుకోవాల్సిన దేవుని వాక్యాన్ని, దేవుని మాటను. ఎందుకంటే అదే మనలను నడిపించేది, బ్రతికించేది, నిలబెట్టేది, స్థిరపరిచేది, ఆశీర్వదించేది, పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళగలిగేది. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాం. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ప్రతి క్రైస్తవుడితో చెబుతున్న మాట, మీరు చింతింపకూడదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నది అది. మీరు చింతింపకూడదు, మీరు విచారింపకూడదు, మీరు దిగులు పడకూడదు, మీరు అధైర్యపడకూడదు, మీరు కృంగిపోకూడదు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు నీతో. ఇది నీకు అర్థమైతే, ఇది నువ్వు గ్రహిస్తే, ఇది నువ్వు తెలుసుకుంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ వాక్యం నిజంగా నేను ఫాలో అవుతే, వెంటి వెళ్ళిపోవడం వల్లే నాకు ఈ సమస్య, విని పక్కన పెట్టడం వల్లే నాకు ఈ ప్రాబ్లమ్స్, ఈ పరిస్థితులన్నీ కూడా నిజంగా విన్న వాక్యాన్ని కనుక అలాగే నేను ఫాలో అవ్వగలిగితే సమస్య లేదు, నాకు సమస్య రాదు. నీ సమస్య అంతా కూడా వాక్యాన్ని ఫాలో అవ్వకపోవడమే, వాక్యాన్ని అనుసరించకపోవడమే. నిజంగా ఆయన చెప్పింది చెప్పినట్టు చేసిన ప్రతి ఒక్కరి జీవితం అలాగే జరిగింది. అందుకే నోవాహు జీవితంలో దేవుడు చెప్తున్నాడు, నోవాహు దేవుడు చెప్పినట్లు చేసెను అని, అలాగూ చేసెను అని, యావత్తు జరిగించెను అని. అందుకే దేవుడు చెప్పింది నోవాహు జీవితంలో, కుటుంబంలో జరిగింది. ఈరోజు నీకెందుకు జరగట్లా? నువ్వు అలాగూ చేయట్లేదు కనుక, అలాగే యావత్తు నువ్వు చేయట్లేదు కనుక ప్రాబ్లం నీ దగ్గర ఉంది, సమస్య నీ దగ్గర ఉంది. ఈ ఉపవాస దినమున నువ్వు సరి చేసుకో. నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో దేవుడు చెప్తున్న కొండ మీద ప్రసంగంలో చెప్తున్న ఒక ప్రాముఖ్యమైన మాట, అనేకమైన ఆత్మీయ సత్యాలు ఉన్నాయి అందులో. ఈరోజు దేవుడి మాటలు ఒకే ఒక్క మాట, మీరు చింతింపకూడదు. దేని గురించి చింతింపకూడదు అని దేవుడు మాట్లాడాడు. మీ ప్రాణము గూర్చి అయినా చింతించొద్దు, మీరు ఏమి తిందుమని ఆహారం గురించి చింతించొద్దు, ఏమి త్రాగుదుమా అని చింతించొద్దు, ఏమి ధరించుకుందుమా అని చింతించొద్దు. మీరు చింతించవలసింది ఒకటే, మొదట ఆయన నీతిని గురించి, రాజ్యమును గురించి మీరు ఆలోచించాలి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఇది ఎప్పుడైనా ఈ రంగా నువ్వు చేస్తున్నావా? లేకపోతే ఈరోజు నీతో మాట్లాడంటే దేవుడు, నీవు అలా ఉండాలని దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు అలాగే ఉండాలని, అలాగే చేయాలని, అలాగే బ్రతకాలని,
అలా ఉండడం దేవుని చిత్తం, అది దేవుని ఉద్దేశం. అందుకే నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీవు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా నీవు కూడా చింతిస్తున్నావు, ఏదో విషయంలో బాధపడుతున్నావు, ఏదో విషయంలో విచారిస్తున్నావు, కృంగిపోతున్నావు. చింతించుట వలన ఎవడైనా తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడా? లేనే లేదు. నువ్వు చింతించడం వల్ల సమస్య తీరిపోద్దా? తీరదు. ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? అవ్వదు. సమస్య ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అప్పుడు సాతానుకు అవకాశం ఇచ్చినట్టు. కనుక నీ జీవితం అది రానివద్దు, ఆ పరిస్థితిలోకి వెళ్ళొద్దు. ఏదైనా మీ చింత యావత్తు దేవుని మీద వేయండి, దేవుని చేతికి అప్పగించు. అది ఎంత బాధ పెట్టే పరిస్థితి అయినా, ఎంత కృంగదీసే పరిస్థితి అయినా, ఎంత నిరుత్సాహపరిచే పరిస్థితి అయినా దేవుని చేతికి అప్పగించు. ప్రియ సహోదరి సహోదరుడు, ప్రతి ఒక్కరము కూడా దేవుని ఎదుట, యేసయ్యా నిజమే నేను రకరకాల ఆలోచనలతో ఆలోచిస్తున్నాను, నన్ను గురించి ఆలోచిస్తున్నాను, నా కుటుంబం గురించి ఆలోచిస్తున్నాను, నా బిడ్డల గురించి ఆలోచిస్తున్నాను, నా భర్త గురించి ఆలోచిస్తున్నాను, నా పరిస్థితి గురించి ఆలోచిస్తున్నాను, ఇంకా వేరే అనేకమైన ఉన్నాయి నా జీవితంలో, నా కుటుంబంలో. భవిష్యత్తు గురించి, రేపటిని గురించి నువ్వు ఆలోచించొద్దని వాక్యం చెప్తుంది. మీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తున్నాను. కానీ నువ్వు చెప్తున్నావు మీకేమీ కావాలో నాకు తెలుసు అని. కనుక ప్రభువా, నిజంగా వాక్యాన్ని మేము అర్థం చేసుకుని బిడ్డలమైతే, నిజంగా నువ్వు ఏ ఉద్దేశంతో చెప్పావు ఆ ఉద్దేశం మాకు అర్థమైతే నిజంగా మేము వేరుగా ఉండం, వేరుగా ఆలోచించం, అన్యజనుల వలె ప్రవర్తించం, అన్యజనుల వలె మాట్లాడడం, అన్యజనుల వలె ఆలోచించం, అన్యజనుల వలె మా విధానం ఉండదు. కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందామా? ఈ సమయంలో దేవుడు నీతో చెప్తున్న మాట, ఇప్పుడు నీకు ఏ చింత ఉందో, నీకు ఇప్పుడు ఏ బాధ ఉందో, నీకు ఇప్పుడు దేని గురించి నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావో, ఇప్పుడు ఆ చింతను ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడాడు కనుక ఆయన చేతికి అప్పగించు, ఆయన చేతిలో పెట్టు. అది ఏదైనా కావచ్చు, ఎలాంటిదైనా కావచ్చు, చెప్పుకోలేనిదైనా కావచ్చు, ఎవరు అర్థం చేసుకునేదైనా కావచ్చు, మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గర పెట్టు, ఆయన చేతికి అప్పగించు. ఇప్పుడే ఆయన నీ ప్రార్థన వింటాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు, నిన్ను గమనిస్తున్నాడు, నిన్ను ఆయన పరిశీలన చేస్తున్నాడు ఆయన సన్నిధిలో. కనుక నువ్వు చేసే ప్రార్థన ఆయన వింటూ ఉన్నాడు. దేని కోసం బాధపడుతున్నావో, చింతిస్తున్నావో, దాన్ని ఇప్పుడే ప్రభువా నా బాధ ఇది, ప్రభువా నా కష్టం ఇది, అయ్యా నా వేదన ఇది, నా కృంగుదల ఇదే ప్రభువా, నాకున్న ఒకే ఒక్క బాధ ఇదే, దీని గురించి నాకు ఎక్కువ బాధ అయిపోయింది, వేదన అయిపోయింది. అయ్యా ఒక్కసారి నువ్వు నాతో మాట్లాడినందుకు వందనాలు, నన్ను దర్శించినందుకు వందనాలు, నీ వాక్కు చేత నన్ను బలపరిచినందుకు వందనాలు. కనుక ప్రభు ఈరోజు నా బాధను, నా చింతను ప్రభా పరిపూర్ణంగా అది ఏంటేంటో క్లియర్గా స్పష్టంగా దేవునికి చెప్పు. నువ్వు ఎంత బాధపడుతున్నావు అది దేవుని దగ్గర కుమ్మరించు, దేవుని చేతికి అప్పగించు. అన్న దేవుని చేతి సన్నిధిలో కుమ్మరించింది తన హృదయాన్ని, తన వేదనను, తన బాధను దేవుని పాదాల దగ్గర కుమ్మరించేసింది. తను ఎంత చింతిస్తుందో, ఎంత కృంగిపోతుందో, ఎంత బాధపడిపోతుందో అదంతా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన పాదాల దగ్గర కుమ్మరించింది. నువ్వు చేయవలసిన పని అదే. ఈరోజు ఇది అనేక మంది చెయ్యలేని క్రైస్తవులు ఉన్నారు కాబట్టి వారు వేరుగా ఉంటున్నారు, వేరుగా ఆలోచిస్తున్నారు, వేరే పరిస్థితులకు వెళుతున్నారు. దయచేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం. నీది కూడా ఇప్పుడు ఈరోజు నీకు ఎంత బాధ ఉన్నా దేవుని సన్నిధికి అప్పగించే, ఆయన చేతికి అప్పగించే. అది కూడా సంపూర్ణంగా డౌట్తో కాదు, అనుమానంతో కాదు. నీకు ఎలాంటి సందేహం ఉన్న దేవుడు అన్నాడు, సందేహంతో దేవుని ఏది అడగొద్దు అని. నీ సందేహంగా దేవుని ఎదుట నీకు ఏదైతే ఉందో, ఏ ఆలోచన అయితే ఉందో, అది ఏదైనా దేని గురించి అయినా పరిపూర్ణంగా దేవుని చేతికి అప్పగించు ఇప్పుడే ప్రార్థనా పూర్వకంగా. ఖచ్చితంగా ఆ విషయంలో ఇంకా నువ్వు బాధపడకో, దాన్ని పక్కన పెట్టే, వదిలే. అన్న కూడా అలా చేసింది. అప్పుడే దేవుడు చెప్పాడు, నీవు అడిగింది దేవునికి ఇస్తాడు, సంతోషంగా ఇంటికి వెళ్ళన్నాడు. ఆ ఒక్క మాటను పట్టుకుని వెళ్ళిపోయింది, సంతోషంగా ఉంది. దేవుడు అద్భుతం చేశాడు, ఆశ్చర్యకారం జరిగించాడు అన్న జీవితంలో. ఈరోజు మన జీవితంలో కూడా అదే మనం చేయవలసింది. అదే మనం చేయట్లేదు. అనేక మంది ఈరోజు చేయని వారు పొందుకోలేరు. చేయగలిగిన ప్రతి ఒక్కరూ దేవుడు చెప్పిన దాన్ని బట్టి ప్రతి ఒక్కరూ పొందుకుంటారు, అది ఏదైనా కూడా. అందుకే ప్రతి ఒక్కరూ దేవుని పాదాల దగ్గర పెడదాం, ప్రతి పరిస్థితిని పెడదాం, ప్రతి సమస్యను పెడదాం, ప్రతి విధమైన ఆటంకాన్ని పెడదాం. నీవు తొలగించుకోవాలనుకున్న వాటిని, పొందుకోవాలనుకున్న వాటిని, జరగాలనుకున్న వాటిని, ప్రతిదీ ఏదైతే నీ జీవితంలో ఉందో, నీ కుటుంబంలో ఉందో, నీ వ్యక్తిగతంగా ఉందో, దాన్ని దేవుని సన్నిధిలో పెట్టు. దేవుని అడుగు, ప్రభా ఇది ఇప్పుడు ఈరోజు నీ చేతికి అప్పగించేస్తున్నాను యేసయ్య.
పరిపూర్ణంగా ఇక నీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ విషయంలో ఇక నీవే నాకు సహాయం చేయి, నీవే నన్ను నడిపించు, నీవే నన్ను బలపరచు, నీవే నన్ను ఆదరించు, నీవే నన్ను స్వస్థపరచు, నీవే నన్ను బాగు చేయి, నీవే నన్ను బలపరచు, ఎలా నడిపించాలా నడిపించి యేసయ్యా అని ప్రతి భారాన్ని, ప్రతి చింత యావత్తు దేవుని మీద వేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్క విషయం దేవుని చేతికి అప్పగిద్దాం, దేవుని చేతిలో పెడదాం. ఆ పెట్టే యోగ్యత నీకుంటే చాలు, పెట్టే కృప పొందుకుంటే చాలు, మిగతాది దేవుడు చూసుకుంటాడు. ఈ ఒక్కటే మనకు చేత కాని క్రైస్తులు ఎంతోమంది కనబడుతున్నారు ఈరోజు. అలా మనం ఉండకు. అలా ఉంటే అన్యజనులకి మనకి తేడా లేదు. అన్యజనులు అలా ఉంటారు, మరి నువ్వు ఎలా ఉండాలి? దేవుని ఎదుట మనం దేవుని వాక్య ప్రకారం నడుద్దాం, అలా చేద్దాం. ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని చేతికి అప్పగిద్దాం ప్రతి పరిస్థితిని. పరిశుద్ధుడైన దేవ, సర్వాధికారి అయిన తండ్రి, శక్తిమంతుడా, పరిశుద్ధాత్మదేవ, ఈరోజు నీ వాక్యం మాతో చెప్తున్న మాట, మీరు దేని గురించి చింతించొద్దు. ప్రియ తల్లి, ఒకవేళ నీ కుటుంబం గురించి చింతిస్తున్నావు, నీ బిడ్డల గురించి చింతిస్తున్నావు, నీ భర్త గురించి చింతిస్తున్నావు, నీ భార్య గురించి చింతిస్తున్నావు, నీ యొక్క భవిష్యత్తు గురించి చింతిస్తున్నావు, రేపేమి జరుగుతుందో నా జీవితం, నా కుటుంబంలో నాకు ఏదైనా అవుతానే చింత నీకుంది. నీకు అది ఉండని అవసరం లేదు అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అది దేవుడి నేను చూసుకుంటాను అంటున్నాడు కనుక నువ్వు నిశ్చంతగా ధైర్యం ఉండు, దేవుని చేతికి అప్పగించి. బాబా, ఈరోజు ఎవరైతే అలాంటి చింతలో, బాధలో, కుంగుదల్లో, వేదనలో ఉన్నారో ప్రతి ఒక్కరి చింత యావత్తు, వారి భారం అంతా నీకు అప్పగిస్తున్నాము దేవా. ఎవరైతే అలా అడుగుతున్నారో నీ చేతికి అప్పగిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న వారి చింత యావత్తు కూడా, వారి సమస్య అంతా కూడా, వారికి ఉన్న పరిస్థితులన్నిటినీ కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం. నీవే వారికి ఎప్పుడు ఏది కావాలో, ఎప్పుడు ఏది వారి జీవితంలో, కుటుంబంలో జరగాలో, వ్యక్తిగతంగా జరగాలో అవి నిశ్చయంగా నీ ద్వారా వారి జీవితంలో తగిన సమయంలో వారు పొందుకొనుగాకని ప్రార్థిస్తున్నాను. అవి జరిగించబడునుగాకని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీవే అట్టి కార్యం జరిగించి సహాయము చేసి కృప చూపించి నిశ్చయముగా నెరవేర్చమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.